సభకు నమస్కారం. ఈరోజు భారతి వేదిక నుండి మరో చిన్న అవకాశం రావడం అదృష్టం. తెలుగులో కళ నెరవేరింది అని ఒక మాట ఉంటుంది. మేము అక్షరార్చన భారతి కలిపి కరోనా సమయంలో ఒక 70 వారాలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి రచనలను పరిచయం చేస్తూ ఒక్కొక్క వారం ఒక్కొక్క రచన పరిచయం చేశాం. అప్పుడు పెద్దలు లక్ష్మీనారాయణ గారు అమెరికాలో ఉన్న కారణంగా ఈ సమయం అడ్జస్ట్ కాక ఈ కోరిక మిగిలిపోయింది, ఇవాళ నెరవేరుతుంది. అది అంటే సుప్రసన్న గారి ఇది ఎందుకంటే ఇది అందరూ మాట్లాడగలిగే కావ్యం కాదు, లోతులు చాలా ఉన్నాయి. సాధారణంగా సుప్రసన్న గారి కవిత్వంలో మామూలుగా తొందరగా అర్థం చేసుకునేటువంటివి కాదు. ఆలోచనామృతం అంటారే సాహిత్యం, అట్లా ఆలోచన కలిగి దాన్ని మతిస్తే తప్ప కావ్యాలు అర్థం కావు. ఈ సాంప్రదాయం ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా, అంటే మానవ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ, ఇది 12 సర్గల కావ్యం. దీనికి సర్గ అనే పేరు ఎందుకు పెట్టారు వారు అంటే, ఇది ఐతిహాసికమైనటువంటి ఇతిహాస సంబంధమైనటువంటి స్పర్శ రావడం కొరకు ఒకటి. ఎందుకంటే వారు అరవిందుల వారి ప్రభావం వారి మీద చాలా ఉంది. వారి కావ్యం కూడా సర్గలతోనే ఉంటుంది. కాబట్టి సర్గ అని పెట్టి దాదాపుగా మానవ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆవేదనల్ని పరిచయం చేస్తూ లోపలికి వెళ్ళి ఇవాల్టి మనిషి చేయవలసినటువంటి బాధ్యతలు ఏమిటి అనేవి భంగ్యంతరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మానవుడు భగవంతుడి వరకు కూడా పరిణతి చెందేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రవర్తన చూపించాలి అనేటువంటి ఆలోచనతో ఇందులో అనేక విశేషాలను చెప్పే ప్రయత్నం చేశారు. కవిత్వం అంటే ఏదో చదివి వెళ్ళిపోగానే మర్చిపోయేది కాదు. కవిత్వం ఆలోచనామృతంగా ఉండాలి అంటే సుప్రసన్న గారి రచనలు చదవాలి. ముఖ్యంగా సాంప్రదాయం. ఇవాళ పెద్దలు లక్ష్మీనారాయణ గారు చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా, ఇంతకుముందు జూమ్లో చేశాం, ఇప్పుడు ప్రత్యక్షంగా వారు ఈ కావ్యాన్ని గురించి పరిచయం చేసే అవకాశం మాకు కలిగించారు. వారు ఇక్కడ ఉండడం, ఎందుకంటే మళ్ళీ మార్చిలో వారు వెళ్ళిపోతారు. ఈ లోపల ఈ కార్యక్రమాన్ని హనుమంతరావు గారు, రామ్మూర్తి గారు అందరం కలిసి ఆలోచన చేసి ఈ ఉన్నప్పుడు ఈ కావ్యాన్ని గురించి సార్ ద్వారా విందామనే ఆలోచనతో ఇక్కడ చేరాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ కావ్యాన్ని గురించి సంపూర్ణమైనటువంటి విశేషాలను తెలియజేస్తారు. వారిని ఇది కేవలం మార్గం చూపించడమే, అంటే ఈ ప్రారంభమైందనమాట. ఎందుకంటే రామ్మూర్తి గారు ఫోన్ చేసి సార్ ఒక్కొక్కసారి రావడం ఆలస్యమైతే మీరు చెప్తుండండి అన్నారు. సమయానికే వచ్చారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. వారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. సభా సరస్వతికి వందనం. సభాధ్యక్షుడు శ్రీ పగులూరి హనుమంతరావు గారికి, మిత్రుడు గణవరాజు మనోహర్ బాబు గారికి, శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారికి, నా చిరకాల విద్వాన్మిత్రుడు సంగరపట్టి నరసయ్య గారికి, మా చిరకాలం కలిసి పనిచేసినటువంటి మా నా సుబ్బారావు గారికి, ఆప్తమిత్రుడు రాజు గారికి, ఇక్కడ ఉన్న పేరు పేరున ప్రతి వారికి, మిగతా వాళ్ళు పరిచయం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. విశ్వనాథ్ గారి బాణీలో మొదలు పెట్టాలంటే ఇది ఒక చమత్కారం. ఎందుకంటే కొన్ని మనల్ని చాలా అద్భుతపరుస్తాయి మహాకావ్యాలు. వస్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే కొంచెం సాహిత్యంలో కాస్త 70 నుంచి అనుకుంటాను, నేను లెక్చరర్గా చేరినప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టి, అంతకుముందు నేర్చుకున్నది ఏమిటి. అయితే 70 నుంచి అప్పుడు నేను బెంగళూరులో లెక్చరర్గా ఉన్నాను. అక్కడ అరవిందో ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువ. రాష్ట్ర కవిగా కువెంపు గారు రామాయణ దర్శనం అందరికీ తెలిసింది, జ్ఞానపీఠ వాడు. నేను రామాయణ దర్శనం మీద చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మా హెడ్ జిఎస్ శివరుద్రప్ప గారు, కన్నడ డిపార్ట్మెంట్ హెడ్, రామాయణ దర్శనం నీకు అర్థం అవుతుందా అన్నారు.
అంటే తలగిక్కున్నా. అరవిందో దర్శనం అది మాకే అర్థం కాలేదు, ఆయన డైరెక్ట్ స్టూడెంట్స్ అయినా కూడా మీకేం అర్థం అవుతుంది అన్నారు. సరే, ఇటు రామాయణ కల్పృష్ణం కూడా ఇక్కడ అదే వచ్చింది. రెండింటినీ తొలగం, ఇది మనం అడుగు పెట్టాల్సిన రంగం కాదు, మనం తెవిలే ప్రశ్న అడిగేవాళ్ళు వీడే తప్పు. ప్రతి వాళ్ళు అరవిందో దర్శనం చాలా ఎక్కువగా ఉంటారు. మా బ్రదర్ కూడా అరవిందో చాలా ఆర్డెంట్. తరచూ సావిత్రి మీద చర్చలు వచ్చాయి. ప్రేమానంద కుమార్ గారు అప్పట్లో సావిత్రి మీద ఒక బ్యూటిఫుల్ పుస్తకం రాశారు. వాళ్ళ నాన్నగారితో సంబంధం లేకుండా ఆమె రాశారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఆమె ఇంగ్లీష్ కోసం 2 రోజులు రాశారు. సరే, సావిత్రి గురించి వాడు మాట్లాడటం వీడు మాట్లాడటం ఇంట్లో అప్పట్లో దిగ్గుతుంది. నా జీవితంలో ఎప్పటికైనా సాధిస్తే సావిత్రి అనువాదం చెయ్యాలి. వాస్తవం చెప్తున్నా, మొదటి క్యాంటోలో ఒక 2-3 పేజీల కంటే మించి నేను పురోగమించలేకపోయాను. ఎందుకంటే ఆ క్లాసికల్ ఎక్స్ప్రెషన్స్, పర్టికులర్లీ ఆ గ్రీక్ మైథాలజీకి సంబంధించి ఎక్కడి నుంచినో డ్రా చేస్తూ ఆయన ఆ కాయినేజ్ చేస్తే చాలా తమాషా ఉంటాయి. కొన్ని పదాలకి మనం టెనెంట్స్ ఆఫ్ ద స్కై అంటారు. ఆ పదానికి అర్థం ఎదుర్కోవడం మామూలుగా ఆకాశంలో అద్దె ఉన్నవాళ్ళు ఉంటే పరమశయం ఉంటుంది అన్నమాట. అది చాలా కాలం ఇలా చేస్తుంటే కేచర్ శబ్దం ఒక్కటే చాలా చక్కగా కుదురుతుంది అనిపించింది. మరొక చోట ఇలాంటివి చాలా రెవల్యూషన్స్. ఈయన పెద్ద ఆయన రెవల్యూషన్ నుంచి వచ్చిన వాడే కదా అరవిందో గారు. ఆ రెవల్యూషన్ నుంచి వచ్చాడు, విప్లవం అనుకున్నాం అనమాట. కాదు, రివాల్వ్ నుంచి వస్తున్నటువంటిది రెవల్యూషన్. ఈ జగత్ భ్రమణంలో అంటే ఆవర్తనాలు, అనేకమైనటువంటి ఆవర్తనాలుగా ఉన్నది సృష్టి, జన్మ. ఇవన్నీ కూడా ఇంకా జన్మ అన్నట్టు ఉంటే సృష్టి, జన్మ, జన్మే సృష్టి. నేను లేకుండా సృష్టి లేదు, సృష్టి లేకుండా నేను లేదు. ఇదంతా పరస్పరం. ఈ ఆవర్తనాలు అంటే కానీ అక్కడ కుదరదు. జీవితకాలం అధ్యయనం చేసిన సావిత్రిని అర్థం చేసుకోలేను అని మహదానందపడి అంతటితో ఆ ఉద్యమాన్ని విరమించుకున్నాను. కొంచెం వివేకవంతున్నాయి. లింగ్విస్టిక్స్కి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదో మాట్లాడే మాట దీనికి మార్పు, దీన్ని మార్పిము అని చెప్పి లేబుల్స్ తగ్గించడం చాలా సులభమైన పని. రీసెర్చ్లో అది అందగిస్తుందని కోనాడు అక్కడికి కలిగి వెళ్ళారు. అది వేరే ప్రాసెస్, ఎక్కడో మురిగి ఎక్కడో తెలియదు. అయితే సావిత్రి మీద అలాగే ఉన్నప్పుడు మా శార్వేరి గారు అనువాదం చేస్తున్నప్పుడు వాసులు వసంత కుమారుడు ఫ్రీగా తీర్చి ఇచ్చేవాడు. పుస్తకం పాట అవుతున్న వెంటనే ఇచ్చేవాడు. ఇది చాలా అద్భుతంగా రోజు అరగంట సేపు సాయంకాలం 6 నుంచి 6:30 దాకా మెడిటేషన్లో కూర్చొని అప్పుడు కొన్ని పంక్తులను రాసేవాడు. అంత యోగ దర్శనంతో ఆయన రాస్తూ ఎందుకు చెప్తున్నానంటే, సావిత్రిని నేను చదివాను అని చెప్పుకోవడం అనేది పొట్టి డాంభికమైన మాట. చదివి అర్థం చేసుకున్నానని చెప్పడం ఇంకా ప్రగల్భతలో ప్రగల్భత. అలాంటి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత 2 దశాబ్దాల తర్వాత సాంప్రదాయం చూశాడు మాస్టర్ గారు. ఓ రోజు ఏదో సందర్భంలో మా ఇంట వారికి ఆదిత్యం ఇచ్చే భాగ్యం నాకు కలిగింది. ఆ రోజు మాట్లాడుతూ మాస్టర్, ఈ సాంప్రదాయం అనే మాటకి ఆ పేరు మార్చడానికి లేదా అన్న. అది వైదికమైన మాట కదా, ఆ కాన్సెప్ట్ని మనం ఎట్లా మారుస్తూ ఉంటాం. నిజమే, మీరు రాస్తున్నది ఆధునిక యుగంలో వాళ్ళకి, ఆధునిక మానవుడికి, ఆధునిక మానవుడి యొక్క ప్రబోధం కోసం మీరు రాస్తున్నారు. మరి దానికి కనెక్ట్ కావాలి కదా. అందులో ఆధునిక భాషలో రాస్తున్నారు. మీరు పద్యం ఉన్నటువంటిది కూడా వదిలిపెట్టి మీకు ప్రత్యేకమైన ఛందస్సు తీసుకుంటున్నారు. మరి ఎలా కనెక్ట్ అవుతారు? కనెక్ట్ అవ్వడం అంటే అక్కడ వాళ్ళు ఉంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు, వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కవి మీద ఉంది కదా. సరే, వారు ఒక యుగానికి సంబంధించిన వారు, నేను ఒక యుగానికి సంబంధించిన వాడిని. మా మధ్యలో 12 ఏళ్ళు అంతరమే. ఒక 4-5 ఏళ్ళలో ప్రొఫెషనల్గా ఆయన కలుసుకున్నవాడిని. కానీ ఒక యుగం ఏంటి 2 యుగాల అంతరం ఉంది. ఆ నేపథ్యంలో సాంప్రదాయం ఆ టైటిల్ వల్లనే ఆయన దార్శనికత ఆ మాటలోనే ఉన్నది. కానీ ఆ మాట యొక్క లోతు, దాని భావుకత చాలామందికి అదే యుగం కాదు. ఇది ఒక 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే
ఆ రోజులు కనీసం 17 మంది అయినా దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు మిగిలి ఉండేవాడు. 80 నుంచి 70 నుంచినే 75లో ఇందిరాగాంధీ గారు, సారీ ఆ పేరు చెప్తున్నది కదా, మొత్తం అంతా కరప్షన్ ఇస్ ఏ గ్లోబల్ ఫినామినా. అంటే డబ్బు కరప్షన్ కాదు, మెంటల్ కరప్షన్, భావానికి సంబంధించినటువంటి కరప్షన్ ఒక గ్లోబల్ ఫినామినగా మారిపోయినటువంటి దశలో నాన్ విత్ కరప్టెడ్ మైండ్స్ అండ్ కరప్టెడ్ లివింగ్స్. అలాంటప్పుడు దీంట్లోకి ఎలా వెళ్ళగలను? అందువల్ల ఒక 50 ఏళ్ల క్రితం లేదా 60ల ప్రాంతంలో ఇదే వచ్చి ఉండేది. సుప్రసన్న గారి హైట్స్ ఎక్కడో ఉంది. మరొక అరవిందుడి ఆత్మ ఈ రూపం ధరించి ఇక్కడికి వచ్చింది అన్నంత కీర్తిప్రదంగా ఉంది. ఇది ఒక చిన్న యాంగిల్. రెండో యాంగిల్ ఆ సావిత్రి గురించి మొదలు పెట్టారు కాబట్టి చెప్తాను. కవి శబ్దం ఇప్పుడు అందరికీ వాడతాం. ఎవరికైతే దార్శనికత, భావుకత, ఆ వ్యక్తీకరణ, కౌశలత ఈ 3 పెనవేసుకుంటుందో వారు కవి. ఈశావాస్యోపనిషత్తు మనకు అర్థం తెలిసిందే. కవి శబ్దాన్ని ఋషికి సమానార్థంగా వాడు. ఋషి అంటే కేవలం దర్శనం పొందినవాడు, ఆ సత్యంలో తాను లీనమవుతున్నవాడు. కవి దర్శనం పొంది దాన్ని అభివ్యక్తీకరిస్తున్నవాడు. ఒక అద్భుతమైన భావుకతతో దర్శించి అభివ్యక్తీకరిస్తున్నవాడు. భావుకత ప్లస్ దార్శనికత ప్లస్ ఆ భావావేశం అంటాం చూడండి, వ్యక్తీకరణ ఆవేశం, 3 కలిసినప్పుడు అలాంటి కవి ఆనాటి ఉపనిషత్ కవి, అలాంటి కవి అరవింద మహాయోగ కవి, అలాంటి కవి సుప్రసన్న గారు. ఎందుకంటే సుప్రసన్న గారి గురించి ఇంకొక మాట చెప్పడానికి, ఆయన ఉపనిషత్ కాలానికి సంబంధించిన కవి మన సుప్రసన్న గారి కాలంలో ఎంత అంతరం ఉందో మనకు తెలుసు. ఆయన శతాంకుర కావ్యం చాలామంది చూసే ఉంటారు, దాని మీద తప్పనిసరిగా లెక్చర్ ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లోనే వేదిక్ థాట్ని ముఖ్యంగా ఉపనిషత్తుని అందమైన కవితలుగా మలిచి చెప్పారు. 86 ఆ ప్రాంతంలో అనుకుంటారు. దాని మీద కొంత ఆ శతాంకురలో కవిత ఖండికులుగా చెప్పినటువంటి భావం ఆయన అలా నిద్రాణమై ఉంది. ఒక సంపూర్ణ రూపం దాన్ని ఆవిష్కరించలేకపోయాను అన్నటువంటి భావం కవి మనసులో ఎక్కడో జాగృతమై ఉండాలి. అది సాంప్రదాయంగా ఒక దశాబ్దం లేదా దాదాపు దశాబ్దం తర్వాత బయటకు వచ్చింది. ఈ దశాబ్దం కాలంలో తెలుగునాట ఏర్పడ్డ సాహిత్య పరిణామాలు సాంప్రదాయాన్ని కొంతవరకు ప్రభావితం చేశాయి. ఆ ప్రభావాల్లో కొంచెం ఔచిత్యవంతమైనది ఉండొచ్చు, అనౌచిత్యవంతమైనది ఉండొచ్చు. నేను ముక్కుసూటిగా నాకు తోచిన పద్ధతులు చెప్తున్నాను. నా బానిసత్వాన్ని మీరందరూ క్షమించాలని ముందే కోరుకుంటున్నాను. గుంటూరు శేషన్ శర్మ గారు నా దేశం నా ప్రజలు అనే పేరుతో ఒక సంచలనం సృష్టించారు. సంచలనం నా దేశం నా ప్రజలు కావ్యంతో రచనతో దానికి ఆయన పెట్టిన టైటిల్ తోటి, ఆ టైటిల్కి ఆయన ఇచ్చిన ప్రచారంతో ఆధునిక మహాకావ్యము ఇది మహాభారతం అన్ని కలిపి తీసుకొచ్చారు. నా దేశం నా ప్రజలు, గెరిల్లా, ఏరే పారిపోయింది, సత్యమో అన్ని కలిపి ఆధునిక భారతం, జనవంశం, హరివంశం లాగా జనవంశం అని అవి 2 చివరిలో తీసుకొచ్చారు. రాసే పొటెన్షియల్ ఏజ్ అయిపోయిన తర్వాత రాస్తున్న పొటెన్షియల్ ఏజ్లోనే అదనమాట. మొట్టమొదటి ఆయన నాకు అంటే చాలా చిన్నవాళ్ళమైన ఒకసారి సాహిత్య మైత్రి ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి పంపిస్తే నేను ఒక వాక్యం చాలా దురుసుగా రాశారని అనుకుంటున్నాను. మొదటి నుంచి నాకున్న బలహీనత ఇది మాస్టర్, మీరు అపార్థం చేసుకోవడం. అయితే సగం మందమైన ప్రేమ కవితలు, సగం దానికి భర్తీ చేయడానికి రాసిన దేశీ కవితలు ఉన్నాయి. కలిపి నా దేశం నా ప్రజలు ఏంటంటే ఖచ్చితంగా ఒళ్ళు మంటుంది. నేననే దివంగతులైన మా అన్నగారు దగ్గర సుబ్బారావు గారు వారికి పరమాప్తులు కాబట్టి కొంచెం బాధపడ్డారు ఆయన దగ్గర. ఆయన నేను చెప్పడం సహజం అనుకోవచ్చు. కానీ ఒక మహాకావ్యం, ఆధునిక మహాకావ్యం అంటే ఎలియట్ గారు ఎంతో హంపుల్గా చెప్పారు.
లాంగ్ పోయం ఆ హ్యూమిలిటీని అంటే ఆ వినమ్రతని తో సంబంధం లేదు కవి వృషభుడికి, కనుక ఈయన ఈ మాట చెప్పారు. అయితే అది ఒక మహాకావ్య సృజన పట్ల, అంటే ఆధునిక మహాకావ్య సృజనల పట్ల తెలుగువారి మైండ్ని బాగా సమాహించింది. ఆ విధంగా ఆదేశం నా ప్రజలు ఒక చారిత్రక స్థానంలో ఒక కట్టన్ రైజర్గా పనిచేసింది. దాని ఫలితాన్ని అందుకున్నవాడు మాత్రం మా అందరికీ గురువు గారు ఆచార్య నారాయణ గారు. అయితే ఆయన చాలా హంబుల్గా ఒక మాట, ఇది దీర్ఘకావ్యం అంటారు. ఎలియట్ గారి ట్రెడిషన్లో లాంగ్ పోయంని దీర్ఘకావ్యం చక్కగా చెప్పారు. ఆర్భటం మహాకావ్యము ఇది అని మాట తీసుకురాలేదు. దాని ఫలితాలను అందుకున్నారు అన్న మాటలోనే మీకు అర్థమైంటుంది చెప్పదలుచుకుంది. అక్కడ ఆయన విశ్వమానవుడిని చూపించాడు. విశ్వమానవుడి యొక్క భిన్న కాలాల్లో భిన్న యుగాల్లో ఆ విశ్వమానవుడు పొందుతున్నటువంటి పరిణామాలు, చివరికి ఏ వైపు వెళుతున్నది, ఈ భూమి ఏమనుకుంటుంది, దీన్ని ఆయన పద్ధతిలో ఆయన ప్రతి కవికి ఒక దర్శనం ఉంటుంది. తన దర్శనాన్ని తాను హృద్యంగా ఆవిష్కరించగలిగితే కవి, లేకపోతే మనలాంటి వాడు. ఆయన ఆ విశ్వమానవుని అలా చూపించాడు. బహుశా నేను అనుకోవటం సుప్రసన్న కవి గారి అంతశ్చేతనలో అలా నిద్రిస్తూ ఉన్నటువంటి శతాంకురానంతర ఆ భావ శిశువుని అది తట్టి లేపింది అనుకుంటాను. మరొక్క మారు విశ్వమానవుడు వీరు కాదు, విశ్వనరుడు ఎవడు అన్న ప్రశ్న ఆయన్ని ఆలోచింపజేసింది. అదే దీర్ఘకావ్యం ట్రెడిషన్లో ఒకటి రాయాలనుకున్నారు, రాశారు. కానీ ఇది ఈనాటి మాట చెప్పక్కర్లేదు, నాటి భావచేతనతో సంబంధించినటువంటి కావ్యం కాదు. విశ్వనరుడు శాశ్వతమైన విశ్వనరుడు. నాకు సరిగ్గా జ్ఞాపకం రాలేదు. ఫ్రమ్ ఎటర్నల్ లైట్ టు మూవ్ ఇన్ టు లైట్, తెలుగులో చెప్పాలంటే మనం శాశ్వతమైన కాంతిలో నుంచి కాంతిగా మారడానికి ఉద్గమిస్తున్నాము అంటాడు సావిత్రిలో ఒకానొక చోట. సో కాంతిలో కాంతికణంగా ఉన్న మానవుడు, జగత్ పరిణామంలో భాగస్వామి అయినటువంటి మానవుడు, బహుశా దాని కేంద్ర చాలక శక్తి, కేంద్ర చోదకుడు అయినటువంటి మానవుడు విశ్వనరుడు ఎలాగ పురోగమించి ఈ మానవీయతకు సంబంధించిన నరత్వం అంటాను. పోనీ మానవ అంటే మళ్ళీ హ్యూమనిజం లేదు, నరత్వానికి సంబంధించినటువంటి పర్మినేషన్స్ని ఐ మీన్ లిమిటేషన్స్ని ఎలా అధిగమిస్తాడు, నిజంగా విశ్వనరుడు ఎప్పుడు విశ్వనరుడు అవుతాడు, ఎలా అవుతాడు అన్నదాన్ని ఈయన చెప్పాలనుకున్నాడు. అదే ఉపనిషత్తు తాటి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. సాంప్రదాయం సావిత్రికి పునరావిష్కృతిగా తెలుగు వారికి సాక్షాత్కరించింది. ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ రైట్ ఆల్సో. సావిత్రికి పునరావిష్కృతిగా ఇది అందరూ సత్యవంతులయ్యి, అందరూ దేవమాతలయ్యి ఉండే ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప జగత్స్థితి, జగత్ అని కూడా అన్నారు, ఒక గొప్ప స్థితిని నాటి నుంచి నేటి దాకా ప్రతి ఋషి ఊహిస్తూనే ఉన్నాడు. యోగ మార్గంలో ఆ రంగంలో ప్రవేశిస్తూనే ఉన్నాడు, పయనిస్తూనే ఉన్నాడు, అద్భుతమైన హైట్స్ అందుకున్నాడు. ఆ యోగ మార్గ అనుభవాన్ని అక్షరబద్ధం చేయటంలోనే ప్రతి వాళ్ళు కొన్ని హద్దుల దగ్గర ఆగిపోతున్నారు. ఈ హద్దుల రేఖల్ని చెరిపేసుకొని కాలంలోని అనంతత్వంలోకి ప్రయాణిస్తూ, కాలంలోని అనంతత్వంలో అంతర్లీనమై భాగస్వామి అయిన విశ్వనరుణ్ణి సంపూర్తిగా ఆవిష్కరిస్తూ మన కళ్ళెదుట తెలుగువారికి అందించడానికి చేసే ప్రయత్నమే సాంప్రదాయం అని నా చిన్న అభ్యూహ అంటే నేను హైపోథెసిస్కి తెలుగు మాట. సో ఇట్స్ మై హైపోథెటికల్ ఒపీనియన్. అవునా కాదనేది
కవి గారు ఏమనుకుంటారో చెప్పాలి, లేదా కవి గారు సూక్తులు చెప్పాలి. ఎప్పుడు కవికి తన భావం మీద ఎంత స్వతంత్రత, ఎంత అధికారం ఉంటుందో, విమర్శకుడికి లేదా సహృదయుడైన పాఠకుడు ఎవరికి అనాయిష ప్రతి వాడికి ఆ సాహిత్యం మీద అంతే అధికారం ఉంది. రచన వచ్చేంతవరకే రచయిత అధికారం, ఆ తర్వాత అది జనానికి సంబంధించింది, సహృదయ పాఠకుడికి సంబంధించింది. నా మటుకు నాకు అట్లానే అనిపిస్తుంది. సో సావిత్రి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే ఒక సాహసము. దాని సావిత్రిని అధ్యయనం చేసి అరవిందుల వారిని మళ్ళీ పునర్దర్శింపజేసినటువంటి తెలుగు అక్షరాలకి మార్చి, అరవిందులతో లేదు మళ్ళీ అరవిందులతో కథకు దీనికి సంబంధం లేదు, మళ్ళీ అంతకంటే చాలా ముందుకు వచ్చేసాడు సుప్రసన్న గారు. అరవిందులు తాను చూసిన సత్యవాను సావిత్రిని చూశారు, వాళ్ళిద్దరిని పెళ్లి జరిపించారు, వాళ్ళిద్దరూ కలిసి ఆ వెన్నెల వాడలేకి నడవడం చూశారు, అక్కడ ముగించేశారు కదా. అది 12 సంఖ్యలే. 40 ఏళ్ళు, దాదాపు 4 దశాబ్దాల పాటు అరవిందుల వారు సావిత్రి రచనలో శ్రమించారు. 13 మార్లు ఆయనే స్వయంగా దిద్దారు. కేవలం 13,812 13 శ్లోకాలున్న పాదాలున్న కావ్యాన్ని 13 ఏళ్ల పాటు ఆయనే దిద్దుతూ వచ్చారు. కంటి చూపు దెబ్బతిన్న తర్వాత కూడా ఒక శిష్యుడికి ఇచ్చి తరచు డిస్కస్ చేస్తూ కంటి విన్నాడు. అంత ఒక జీవితకాలపు ఆయన చేసినటువంటి యోగ తపస్సుకు అది ఒక మహాయోగ కావ్యమై సాక్షాత్కరించింది. అరవిందుల యందే లీనమై ఈయన చేసిన యోగ సాధనకి సుస్వరూపంగా సాంప్రదాయం అవతరించింది. ఈ కావ్యం మొదట్లోనే జస్ట్ ప్రారంభ గీతంలోనే ఎక్కడ అరవిందుడి నుంచి ఎక్కడ తేడా అవుతుంది, ఎక్కడ 2 వాక్యాల్లో 2 చరణాలు చెప్పేయచ్చు. అభావం తీర్చిన ఈ బిందువు ఎవరి కుదురుగా ఉన్నది, అభావం ఎత్తుగడది మొదటి సర్గ. సారీ, అది మొదటి సర్గ కాదు, ఇవన్నీ ప్రార్థనలోని దానికి ప్రార్థనకే ఆయన చెప్పిన పేరు ఉషస్సు. ఈ ఉషస్సు అరవిందుల గారి ఆఖరి మాట, సావిత్రిలోని ఆఖరి మాట. వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, అదిగో ఉషస్సు వస్తున్నది, అక్కడ ముగించేస్తాడు. ఈయన ఆ ఉషస్సుతో అందుకుంటూ అవ్యక్తం నుంచి వ్యక్తం దాకా ప్రసరించి తన్ను ప్రస్తరించుకొని వ్యక్తమై దానిలో సుసూక్ష్మ తేజో బిందువుగా మిగిలిపోయి స్థితి అయి దిక్కుల రూపాన, కదలికై కాల రూపాన ఆధారమై అనంతుడైన వాసుదేవునికి నమస్సు. అవ్యక్తం వ్యక్తం కింద వీరి నోట్లో ఇవ్వలేదు, నాసదీయ సూక్తంలో ఉన్నది. ఎప్పుడు కూడా మొదట్లో ఏమున్నది, సృష్టి ఆదిలో ఏమున్నది అన్నప్పుడు అక్కడ ఏమీ లేదు, పూర్తి అవ్యక్తమే. అందులో నుంచి వ్యక్తత రావడం మొదలైంది. ఏమిటి వ్యక్తమైంది? ఏమీ లేని అభావం నుంచి ఇది ఏది పుడుతున్నదో అది భావం, అదే వ్యక్తం అనుకున్నాం. దానికి ఓ రూపం అంటూ లేదు. ఆ అవ్యక్తం నుంచి వ్యక్తం దాకా ప్రసరించి, అంటే అణువులో నిండిపోయి ఆధారమై అనంతుడైన వాసుదేవులకు నమస్సు. వాసుదేవుడు అంటే తెలుసు, ఎక్కడ ఉన్నావు అంటే భారతంలో ఉద్యోగ పర్వంలో తిక్కన గారు చాలా అద్భుతమైన పద్యం ఉంది. వాసుదేవుడు అంటే ఎక్కడ ఉన్నావు అని వెతికితే అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో తాను ఉన్నాడు, తనలో అందరూ ఉన్నాడు. అటువంటి వాడు వాసుదేవుడు. సో జగత్ సర్వం వ్యాపితమైనటువంటి ఆ దైవీ భావంలోకి వెళ్ళాడు. అరవిందుడి దగ్గర నుంచి డీవియేషన్ అది. ఆయన అవ్యక్తాన్ని చిత్రిస్తాడు. అవ్యక్తాన్ని చిత్రిస్తున్నప్పుడు మొదటి 15 పంక్తుల్లో ఒక అందమైన వర్ణచిత్రంగా చిత్రిస్తాడు ఆయన. అంటే చెప్పడానికి సౌలభ్యంగా ఉంటుందని నేను ఆ 15 పంక్తుల్ని సావిత్రిలో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఆ నాంది, సావిత్రి నాందిలో ఆది దేవతలు మేల్కొనడానికి మునుపటి ముహూర్తం సంభవించే దివ్య ఘటనను దారి చూపే
అచితి నిశా మనస్సు ఘన సూచన. తన నిత్యత్వపు చీకటి ప్రాంగణంలో తన నిత్యత్వపు చీకటి ప్రాంగణంలో నిశ్శబ్ద ప్రాంత ప్రత్యంత సీమలో నిశ్చలంగా శయనించిన దాది అడ్డంగా, ఆమె అందచింతన మబ్బు ప్రతీకలో రూపుదాల్చిన అనంతత్వపు అతల పాతాళం, ఘన నివిడి నిర్భేద్యమైన బాధను అనుభవించి నిగూఢ శూన్యం సర్వత్రా నిండింది. ఆది అంచెతల శూన్యత మధ్య ఉన్న పతిత నిసీమ ఆత్మ జాగృతి ఒకటి గర్భాండం నుంచి వచ్చిన విషయేతర క్లేశాన్ని స్మరించి విప్పలేని జన్మ రహస్యం నుంచి ముఖం తిప్పుకొని మళ్ళీ మరణపు ఘోర నిర్గమనానికి జడిసి తిరిగి బట్టబయల్లో ఈ చేరలేక దుఃఖించింది. బట్టబయలు చెందిన అగాధాల మధ్య గంభీర గగనాలు, తటస్థ నిశూన్య నిస్తబ్దతలు. ఇవి ఆయన తన పద్ధతిలో ఆ మొత్తం చిత్రాన్ని, ఆ మొదటి అభావ స్థితిని అరవిందుల వారు చిత్రించారు. కానీ మాస్టర్ ఆ పని చేయలేదు. అవ్యక్తం నుంచి వ్యక్తం దాకా ప్రసరించి ఇది దీంట్లోనే మీకు అర్థమైపోద్ది. అవిదిత యోగ మార్గాల అంచెల స్వర్ణ రేఖికల ప్రకటించి భిన్న చైతన్య స్తరములలో వెలిని అవుట్ సైడ్ దానికి కూడా దాని యొక్క అవుట్ సైడ్ దాని వెలినెరిగి సవితృమండల దివ్య రోచి మృజుసీమలు తొలగించు ప్రకట వేద రహస్యవేది శ్రీ అరవిందులకు ప్రణతి. ఇది మొదటి ప్రణతి వాసుదేవులకు, రెండవ ప్రణతి అరవిందుల గారి. ముగింపులు కూడా అరవింద దివ్యమాదులకు వందనం అని అక్కడ తీసుకెళ్ళిపోతారు. సో అరవిందుల మాటలతో ప్రారంభమై తర్వాత తన జీవితంలో విశ్వనాథ వారి దాకా ఆయన పొందినటువంటి అనేక శివానందమూర్తి గారి దగ్గర సుమారు వాళ్ళందరినీ స్మరిస్తూ వీళ్ళందరూ దాన్ని దివ్యగట్టాలని చెప్తూ దీనికి వెళ్ళారు. ఇక్కడ కావ్యంలోకి వెళ్తే అభావం తీర్చిన ఈ బిందువు ఎవరి కుదురుగా ఉన్నది, అగాధంలో కూరుకున్న ఈ మూలుగు ఎవరికి శ్రావ్యమవుతున్నది, భయం అజగరమై మేలుకొనని ఈ జగత్తును చుట్టేస్తున్నది, జడం ప్రకటమై అఖండ గాఢ నిద్రలో కలవరిస్తున్నది. ఇది ఓపెనింగ్ లైన్స్. ఒక మనం యోగిక్ ఎక్స్పీరియన్స్లో ఇది దిగితే తప్ప ఇవి సాక్షాత్కారం, ఇవి అక్షర సాక్షాత్కారం పొందినది, దృశ్య సాక్షాత్కారం పొందలేదు. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న వస్తుంది. అభావం తీర్చిన ఈ బిందువు కుదురుగా ఎవరికి కుదురుగా ఉన్నది? అభావం అంటే ఏమీ లేదు కదా, నాన్ ఎగ్జిస్టెన్స్. దాని నుంచి ఒక బిందువు జీవ కణం అక్కడ మొదలైంది అనుకున్నాం. అగాధంలో కూరుకున్న ఈ మూలుగు ఎవరికి శ్రావ్యమవుతుంది? అది అభావం అయినప్పుడు ఈ మూలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒకటి సత్యం. అభావం అన్నప్పుడు ఏదీ లేదు, మూలుగు ఉంది అంటే మరొకటి ఏదో ఆల్రెడీ ఉంది, అక్కడ వెదపడుతుంది అని అర్థం. అప్పుడు అది అభావం ఎట్లా అవుతుంది? అది ఆ మూలుగును శ్రావ్యంగా వినపడటం ఏమిటి? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఆఫ్ ఎన్ యోగిక్ ఎక్స్పీరియన్స్ తరచూ అందరూ పొందేదే. కానీ నాకు మొదటి దాంట్లో ఇట్లా ఏర్పడుతుంది. భయం అజగరమై, భయం ఎప్పుడు ఏర్పడుతుంది మనిషికి? ఆకాంక్షలు ఉన్నప్పుడు, ఏదైనా తనదైన ఒక ఎగ్జిస్టెన్స్ సంబంధించినటువంటి లింక్ ఉన్నప్పుడు, అది ఎక్కడ దిగిపోతుందో, ఎక్కడ అది మిస్యూజ్ చేయబడుతుందో, మరేదో ఉన్నప్పుడు భయం కలుగుతుంది. మనకు ఆకాంక్షలు ఏర్పడాలంటే ఆల్రెడీ ఒక వస్తువు ఉండాలి. ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్, ఇట్స్ ఎ రిలేటివ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, అండ్ దెర్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీథింగ్, నాన్ ఎగ్జిస్టెన్స్. అక్కడ అభావం తీర్చిన ఈ బిందువు ఎవరికి కుదురుగా ఉన్నది అన్నప్పుడు, ఆ బిందువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మూలుగు ఎట్లా వస్తుంది? భయం ఎందుకు వచ్చింది? మేలుకొనని ఈ జగత్తును చుట్టేస్తున్నారు. అంటే జగత్ అనేది ఆల్రెడీ ఉంది,
మరి అభావం అన్న వాటికి అర్థం ఏంటండి? జ పుట్టి గత్ గతిస్తున్నటువంటిది, గమిస్తున్నటువంటి జగత్తు. ఈ జగత్తు ఆల్రెడీ ఉన్నది కదా. దీని ప్రకారం మేలుకొనని ఈ జగత్తును చుట్టేస్తున్నది అంటే జగత్తు ఒకటి ఉన్నదని మీరు అజ్యూమ్ చేస్తున్నారు. మరి అభావం అని మొదలు పెట్టడం అర్థం ఏమిటి? జడం ప్రకటమై అఖండ గాఢ నిద్రలో కలవరుస్తుంది. ఇది జస్ట్ పొయిటిక్ లైన్. తేజస్పర్శ లేని చీకటి కొండ క్రింద నలిగిపోయే సంవేదన, ఎరుక గంట చిరు సవ్వడులు లేని శూన్యతా మందిర క్రమణ. బ్యూటిఫుల్ పోయిటరీ అంటే పరిచితికి సుదూరమైన అవ్యక్త గహ్వర కాళికా గ్రహణ రిక్తము బయలైన కలుగని చిక్కని భావస్మరణ. అలా ఇంటింటి వెన్నని తీసుకొచ్చి ఒక ముద్ద చేసుకొని దాంతో ఎగరేసామని ఆడుకుంటున్నట్టు వెన్న ముద్దే. కానీ గోగు లేదు, పాడి లేదు, నీకు వెన్నలా వచ్చింది అనే ప్రశ్న. అభావం అనే ఎత్తుగడతోటే ప్రారంభమవుతోంది. ఇది నేనేమంటున్నా అంటే, నాకు ఇదేంటంటే ఇది పూర్తి అరవిందుల వారి ప్రభావంతో మొదట ఏమీ లేదు, ఆ శూన్యం నుంచి ఇలా ఆవరిస్తూ వస్తగా ఇది ఈ ఒక్క క్యాంటో మీద నేను చాలా నోట్స్ రాసుకున్నాను. ఈ ఒక్క సర్గ మీద, ఇది కావ్యం మొత్తం మీద గంటో 2 గంటలో 3 గంటల్లో ప్రవచనం చేసుకునే సబ్జెక్ట్ కాదు ఇది. భారతం రామాయణం అయితే ప్రవచనాలు పనికొస్తుంది, కానీ ఇది యోగిక్ ఎక్స్పీరియన్స్. ఈ యోగానుభవంలో దాంట్లోకి అలా వెళ్ళిపోతున్నప్పుడు అది ఒక్కొక్క మాట మీద మనం చాలా దక్కించాల్సింది, లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఒక్క క్యాంటోకి సరిగ్గా అర్థం చెప్పగలిగితే, ఏది మొదటి సర్గ ఆరంభక్షణం, దానికి సరిగ్గా అర్థం చెప్పగలిగితే మనం కూడా మహాయోగులమే. ఆయన అది అంత సాంద్రంగా పొందాడు. నేను ఒకటి సుప్రసన్న గారి ఆర్జవాన్ని గురించి మాట్లాడగలిగే అధికారం నాకు లేదు. నేను ఎరిగి ఉండగా చాలా చోట్ల నేను ఆర్టికల్స్ కూడా 2 చోట్ల చెప్పాను. నా ముందు తరంలో ఉన్నట్టు, ముందు తరమే కాదు, 4-5 ఏళ్ళు ముందు వాళ్ళు ప్రొఫెసర్స్ అయ్యారు. నేను 10 ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి నా ముందు తరంలో నేను ఎరిగిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్లో ఇద్దరు తెలుగు డిపార్ట్మెంట్స్లో ఆర్జవం ఉన్నవాళ్ళు. ఒకరు సుప్రసన్న గారు, రెండోది శలాకర్ శర్మ గారు. మిగతా వాళ్ళమందరం మేము యథాశక్తి అభినేతలమే. కానీ ఆర్జవం అంటే ఎక్కడంటే అకాడమిక్ ఆనెస్ట్ అనేది చూడండి. అది రఘునాథ శర్మ గారి దగ్గరికి వెళ్తే, లక్ష్మణ్ గారు మీకు ఒక అద్భుతం చూపిస్తానన్నారు. ఏమిటంటే వాళ్ళ ఇంట్లో మీరు రండి, ఉదయం టిఫిన్కి రండి మా ఇంటికి, చూపిస్తానన్నారు. ఒక తాతగారు అక్కడ పల్లెటూరు పక్కనే, ఆయనకు రాయటం చదవటం రాదండి. భారతాన్ని ఎవరైనా చదువుతూ ఉంటే అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తాడు, చాలా అపురూపమైనటువంటి ఘట్టాలను తీసుకొస్తాడు. ఉదాహరణకు వలలుడుగా ప్రవేశిస్తాడు భీముడు విరాటుడి కొడులేకి. ధీర ఉద్ధతుడు కావచ్చు, అతను మహాభారతానికి నిజమైన నాయకుడు అంటే భీముడే. 100 మందిని వాళ్ళని చెప్పేసింది ఇతనే. ధర్మరాజు ఉరికేనే అలంకార భోక్త, మహాభోక్త, వ్యసనపరుడైన భోక్త, క్షమించాలి ఆ మాట మనకు. అయితే అర్జునుడు అంటారా, పాపం కష్టపడతాడా, అతని పద్ధతి వేరు. కానీ నిజమైనటువంటి ఒక కంప్లీట్ కమిట్మెంటు, ఆ పరాభవానికి ప్రతీకారం చేయాలన్న ఆ భయంకరమైనటువంటి బాధను అనుభవించిన వాడు ఒక భీముడే. అలాంటి తీరోద్ధతుడైనటువంటి మహానాయకుడు అబద్ధం చెప్పడం సాధ్యమవుతుందా? చెబితే ఆయన నాయకత్వ స్థానం తగ్గిపోతుంది అని అంత చక్కగా చెప్పాడు. దేవా 4వ జాతివాడ, ఇంద్రాగ్ని యమవరుణులు వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాయువు 4వ వాడు అష్టదిక్పాలకుల్లో. నేను 4వ వాడికి పుట్టినవాడిని సత్యమే చెప్పాడు, కానీ శూద్రుడిని ఈ మామూలుగా భంగ్యంతరంగా చెప్పాడు. అదంటే తిక్కన గారు అని అన్నాడు. ఎవరు? ఆ తాతగారు. నా రాయటం చదవటం రానివాడు ఆ పల్లెటూరులో వ్యవసాయం చేయించుకుంటూ రాత్రి ఏదో చదవడం అంటే, మా లక్ష్మణప్ప శెట్టి గారని మా ఇంటి ఎదురుగా ఉండేవారు. ఆయన బాగా చదువుతూ ఉండేవారు, ఏదో మా ఇంటి కుర్రాళ్ళు చదువుతూ ఉంటే. అలాంటి వాడు అలాంటి రసపట్టులు అంటే అద్భుతమైన పట్టులు చెప్పాడండి. నాకు
మా భారతం నాకు తెలుసు అనుకున్నవాడు తెలివి తక్కువవాడు. ఏదో కొంచెం అప్పటికి భారతం ఏదో భారత కథాలహరికి తర్వాత భీష్ముడు చెప్పిన ఇట్లాంటివో రాసిన వాడిని. కాబట్టి నాకు కొంత భారతం తెలుసుని కొంచెం చిన్నపాటి అహంకారం ఉండేదేమో. ఒకసారి ఆయన కాళ్ళ దండ పెట్టేసి చంపలేసుకొని బయటకు వచ్చారు. ఇది ఒక చమత్కారం. ఇప్పుడు కొన్నిటి మీద తెలిసి మాట్లాడటం చాలా తెలియకుండా ఉన్నప్పుడు చాలాసేపు మాట్లాడచ్చు. ఇప్పుడు సాంప్రదాయం మీద కొద్దిగా నిన్న మొన్న ఒక 3 రోజులు పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నాకు నిజంగా ధైర్యం చాటంలా. ఎందుకంటే తెలిసి మాట్లాడటం ఇది ఒక చమత్కారం, ఈనాళ్లకు అలవాటైన చమత్కారం. ఈ రోజుల్లో ఆ భేషజం లేకపోతే మేము ప్రొఫెషనల్ కాదు, అలాంటి సందర్భాలు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఈ మాటల్లో సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేది దీంట్లో మళ్ళీ తర్వాత దాంట్లో ఇంకో చోట వరుస అక్కడక్కడ నోట్ చేసుకుంటూ వచ్చాను. సృష్టి పదార్థం దాన్ని చెప్తూ దుఃఖం కింది నుంచి ఇరులు మూలాలు వదిలేస్తున్నాయి, తర్వాత దుఃఖం సరి వినపడుతోంది అస్తిత్వానికి వరుసగా చెప్తూ వస్తారు. దుఃఖం అనేది కూడా రిలేటివే కదా. సుఖం దుఃఖం అంతా రిలేటివ్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఫలాంది కావాలి, ఈరోజు నాకు ఇక్కడ వచ్చి సృష్టిగా భోజనం తినాలని ఉంది, చాలా సుఖంగా ఉందండి, థ్యాంక్ యూ రామమూర్తి గారు, థ్యాంక్ యూ అనంతకృష్ణ శర్మ గారు అని చెప్తున్నా. ఎందుకంటే ఆ భోజనం అట్లాంటిది. సరిగ్గా నా కర్మగాలి అక్కడ బాగలేదనుకుంటే భోజనం చాలా దుఃఖంగా ఉండేది. ఏమిటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి సరైన తిండి దొరకలేదు, ఇంత దివాలా తీయించేస్తున్నారంటే మనం దుఃఖంగా. సో ఎవరిథింగ్ రిలేటివ్, వెరీ వెరీ టెంపరల్ అండ్ రిలేటివ్ ఆస్పెక్ట్స్ సుఖ దుఃఖాలు. అవి ఏవి స్థిరమైనవి కాదు, స్థిరమైనవి కాదు. చాలా తక్కువ కాలానికి మనతో ముడిపడి కాసేపు మనల్ని నడిపిస్తూనో నవ్విస్తూనో ఏడిపిస్తూనో మనతో పాటు సాగేవి దుఃఖాలు ఇట్లాంటివన్నీ కూడా. ఇలాంటి టెంపర్ అభావం గురించి వర్ణించినప్పుడు ఈ టెంపరల్ ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయి కన్సిడరేషన్లోకి? నేను సుప్రసన్న గారి ఆర్జవాన్ని నేను శంకించడం లేదు, కవి గారి ఆర్జవాన్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ ఇది యోగిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం అట్లా పొందుతారు. నేను కూడా తెలిసి తెలియని మిడిమిడి కాస్త యోగిక్ వాటిల్లో సరదా కూర్చున్నప్పుడు ఏమి కనపడదు, చీకటి. ఆ రోజు ఏదో చీకటిగా కనపడుతూ ఉంటుంది, ఒక చిన్న కిరణం కలుగుతుంది, ఆ కిరణం వెనకాల ఏదో ఉంటుంది, ఎక్కడో దుఃఖంగా ఉంటుంది. అది విపස්සన సెంటర్కి వెళ్ళామంటే దినమంతా 10 రోజులు సైలెంట్గా ఉంటాం. ఒక 5-6 రోజులు అయిన తర్వాత కొంతమంది ఏడ్చేవాళ్ళు, కొంతమంది అహాహా నవ్వేవాళ్ళు, ఇవన్నీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాడు లోపల అంచుకున్నటువంటి ఇది. సో యోగిక్ ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి అసలైన కీలకం ఏమిటయ్యా అంటే, నువ్వు యద్భావం తద్భవతి, నువ్వు ఏది భావిస్తున్నావో అది నీకు దృశ్యమానం అవుతుంది. మన మైండ్ అరవిందులు గారు 5 లెవెల్స్ తీసుకెళ్ళారు. 5 లెవెల్స్ కాకుండా కనీసం 3 లెవెల్స్లో యూనివర్సల్గా అందరూ మన వాళ్ళ అంటే ఇండియన్ యోగిస్ నుంచి గ్రహించి, ఇండియన్ ఫిలాసఫర్స్ నుంచి గ్రహించి, యూంగ్, ఫ్రాయిడ్ శిష్యుడైన యూంగ్, సీజే యూంగ్ 3 లెవెల్స్లోనే పెట్టారు. అంటే ఫ్రాయిడ్ పెట్టిందే, దాన్ని ఇంకొంచెం సబ్ కాన్షియస్ అంటే కలెక్టివ్ సబ్ కాన్షియస్ అండ్ ఇండివిజువల్ సబ్ కాన్షియస్ అన్నాడు. సో దెర్ ఇస్ కాన్షియస్ స్టేట్, దెర్ ఇస్ అన్కాన్షియస్ స్టేట్, which is again is individual unconscious state and collective unconscious state, and then we come to subconscious state where we have individual subconsciousness and collective subconsciousness. ఇవి మన మైండ్లో ఉన్నటువంటి లోపలి స్థరాలు. మన మైండ్కి ఏది ప్రాంప్ట్ చేయబడుతుందో అప్పుడు అది మనకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. నేను ఇవాళ మా ఆవిడతో దెబ్బలాట వేసుకొని కూర్చున్నానంటే, యోగంలో ఎంతసేపు కూర్చున్నా కూడా ఈ సంసారం అంతా మాయ, నాకంటే మూర్ఖుడు లేడు అన్నటువంటి విషయమే తెలుస్తూ ఉంటుంది. మా ఆవిడ చక్కగా భోజనం పెట్టి సకల సౌఖ్యాలు అనుగ్రహించి నన్ను యోగ క్లాసులు పంపిస్తే మొత్తం వెలుగే నిండిపోయి ఉంటుంది నా కళ్ళల్లో. అంటే మై కాన్షియస్ మై సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ లెవెల్స్ ఆఫ్ థాట్, మైండ్ రాదర్ టు సే, దే స్పీక్. మనకు వచ్చే విజువల్స్ అన్నీ కూడా దే ఆర్ ప్రాంప్టెడ్ బై our deeper layers of consciousness, our deeper layers of unconsciousness.
సో యోగిక్ ఎక్స్పీరియన్స్ ఇతమిత్తంగా ఏ మహాయోగులు అందరూ మహాయోగులే అప్పటి నుంచి ఇప్పటిదాకా. ప్రతి కళాకారుడు, ప్రతి శిల్పాచారుడు ఒక మహాయోగి. కానీ ఏ ఒక్కరి యోగం కూడా రెండో వాళ్ళతో సమన్వయించడం లేదు, సమసించడం లేదు. మీ శిష్యుడు నేను, మా గురువు గారు ఇదిగో ఇలాగా చెయ్యాలి నాయన, ఈ సోహం ప్రక్రియ ఇలాంటిది అని నాకు నేర్పించారు. ఆ సోహం ప్రక్రియ నేను ఎంత చేసినా మా గురువు గారి ఎక్స్పీరియన్స్తో సమానం కావడం లేదు. ఏమిటయ్యా అంటే బికాస్ నా మైండ్లో ఉన్నటువంటి లేయర్స్ డిఫరెంట్, దే ఆర్ డిఫరెంట్ కాన్స్టిట్యూట్. మైండ్ యొక్క రహస్యాన్ని, దాని అనంతత్వాన్ని తెలుసుకోవటం ఇంతవరకు ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అలాంటి మిస్టిక్ అనుభూతిని పొందుతున్నప్పుడు ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. రెండోది, ఒకరి చేత కండిషన్డ్ అవుతాం. ఇట్ ఈస్ ఎ కండిషన్డ్ థింకింగ్ ఆల్వేస్. సో యోగానుభవాన్ని, యోగా మీరు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే, నేను సాంప్రదాయం నుంచి కొంచెం ముందుకు కొంచెం వెళ్తున్నాను. యోగానుభవాన్ని రెండు రకాలుగా చూస్తాం. ఒకటి హేతుబద్ధమైన అంతఃశోధన. అంతఃశోధన అంటే మనలో శోధించుకోవడం కాదు, ఆ విషయంలోకి వెళ్ళి శోధించటం. దాన్ని ఒక రేషనలిస్టిక్. రేషనలిస్టిక్ అంటే దానికి ఎర్ర గుర్తులు లేదు, పచ్చ గుర్తులు లేవు. రేషనలిజం ఇస్ రేషనలిజం. ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, వాటి పరిణామ క్రమాన్ని ఆశ్రయించి వెళ్ళేది మాత్రమే. కనిపిస్తున్న ప్రతి ప్రభావం వెనకాల అనేక భావాలు ఉన్నాయి. అనేక భావాలు కలిసిపోయి ప్రకృష్టంగా రూపుదిద్దుకునేదే ప్రభావం. భావం అంటే మన మైండ్, భావం అంటే మన మైండ్, భావజుడు మన్మధుడు. ఈ భావమును, ప్రతి భావం వెనకాల అనేకమైన భావాలు, ఒక్కొక్కరితో ఒక్కొక్క భావతరంగం. ఈ భావతరంగాలన్నీ కలిసిపోయి ఒక ట్యూన్లోకి అల్లుకుంటాయి. వివిధ సప్తస్వరాల్లో వివిధ అంటే స్వరస్థానాలు ఎలాగైతే ఒక రాగంలోకి ఆవిష్కృతం అవుతాయో, అలాగే వివిధ భావతరంగాలు ఒక ట్యూన్లోకి వచ్చేస్తాయి. అది మిగిలిన వాళ్ళ మీద ప్రసరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రభావం. నాకు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదండి అంటే అదొక చమత్కారం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ యొక్క శబ్దం తెలుసుకుంటే నువ్వు ఆ మాట వాడవు. లోపలికి వచ్చి ఫ్లూయెన్స్ నీలో కలిసిపోతున్నది. అది విడమరిచి చెప్పగలిగి కాదు. సుప్రసన్న గారి ప్రభావం సంతోష్ మీద లేదండి అని చెప్పడం చాలా సులభం, ఏది బాహిరంగా ఉన్నప్పుడు. కానీ ఆ జీన్స్ గత చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఆ వాతావరణం, వాటి అన్నింటిలోనూ పితృదేవతలు మనలో జీవించే ఉన్నారు. నా తల్లి నాలో జీవించి ఉంది, నా తండ్రి నాలో జీవించి ఉన్నాడు, నా తాత నాలో జీవించి ఉన్నాడు. ఆ అది ఆ జనన మరణ ప్రక్రియ, అది ఇట్స్ ఓన్లీ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని లోపలికి 4వ సర్కిల్లో 5వ సర్కిల్లో చిత్రిస్తాడు. ఒక మహాద్భుతం అది. ఆ తర్వాత ఇతిహాసం ముందున్నటువంటి ప్రమాహ అని ఒక చాప్టర్ వస్తుంది. నాకు ముందే కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ కానీ అందులో రాత్రి 4:30 దాకా నిద్ర లేక, ఏదో ఆరోగ్యం బాగలేక, అది చేత స్ట్రైక్ అవ్వడం ఇక్కడ నోట్ చేసుకున్నాను. రైట్, ఇతిహాసం సర్గగ్రంథి 5వ చాప్టర్లో. ఆ తర్వాత అంటే మానవుడు ఎలా చరిత్ర క్రమంగా విశ్వధరుడు ఎలా వచ్చాడు అనేది తీసుకుంటూ వస్తాడు. అది ఈ యోగిక్ ఎక్స్పీరియన్స్ అరవిందుల మార్గమనే కాదు, వీరిది ఒక అరవిందుల మార్గమే కాదు, ఇది రాసి నాటికి మాత్రం అరవిందుల మార్గమే. అరవిందుల యొక్క సావిత్రి ఈయనలో, అక్కడ సావిత్రి సత్యవంతులు ఇద్దరు, ఇక్కడ ఈయనలో ప్రపంచమంతా కూడా సత్యవంతులైనప్పుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సత్యవంతుడైనప్పుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆ దేవమాత శ్రీమాత సావిత్రి అయినప్పుడు ఈ జగత్తు కంటే గొప్ప స్వర్గం ఎక్కడుంది? అది ఈయన చెప్పదలుచుకున్నటువంటి సెంట్రల్ పాయింట్. సాంప్రదాయం అనే పేరు పెట్టడంలో మన కఠోపనిషత్తులో సాంప్రదాయం అంటే ఒక మిత్రుడు సమ్యక్ పరాయి అని చెప్పాడు. అంటే పరం మరి డిక్షనరీ చూస్తేనేమో యుద్ధము, భవిత, ఏదో దానికి ఆ డిక్షనరీ మీనింగ్కు, డిక్షనరీ రాసిన వాళ్ళు పెద్దలే కదా, డిక్షనరీ మీనింగ్కు ఈ పరత్వానికి సంబంధం ఏమిటో తెలియదు, రెండుకి అసలు సంబంధం లేదు. మన ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించి మీకు వరల్డ్ ఫిలాసఫీలోకి వెళ్ళారంటే
ఒక పెద్ద అపప్రథం ఉన్నది. వరల్డ్ ఫిలాసఫీస్ 2 రకాలుగా ఇస్తారు. సరే, మెటీరియలిస్టిక్ అని మనం అంటామా, అది మెటీరియలిజం అనే దృష్టి మనది వేరు, వాళ్ళది వేరు. దీన్ని ఐడియల్ ఫిలాసఫీస్ అంటారు, ఆదర్శ వాటిని మర్యాద పూర్వంగా చెప్పాలంటే. పెద్ద అపప్రథ ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ మరణానంతర జీవితాన్ని ఎక్కువ చెప్తుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సంతోష్, నీకు ముడిసరికి చాలా ఇస్తున్నాను అనుకుంటాను, మరి తిట్టడానికి. మన ఇండియన్ ఫిలాసఫీని అందరూ వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు, ఎప్పుడో నువ్వు రాసినలాగే. నా సొంత మాట ఏం కాదు, పెద్దలు చెప్పిన మాట చెప్తున్నా. బహుశా ఆ పాశ్చాత్యం తిట్టడానికి బోల్డ్ మెటీరియల్ కూడా ఉంటుంది. కానీ బట్ దట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇహ జీవితాన్ని గురించి కాకుండా పరజీవితాన్ని గురించి అధికంగా ఆలోచింపజేస్తోంది మన భారతీయ తత్వశాస్త్రం. అసలు తత్వశాస్త్రం అన్నప్పుడు సత్య శోధన ఎందుకు? థియరైజ్ చేసుకోవడం కాదు. ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఆఫ్ థియరైజేషన్. ఇట్ ఈస్ అన్ అన్నెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లైఫ్. జీవితంలో మనకు తెలియ ఎన్నెన్నో అంతరాలు, ఎన్నో పొరల్ని మనకు సుపరిచితం చేస్తూ మన జీవన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ శ్రీమంతం చేయటానికి, అంటే శ్రీమంతం అంటే ఆడవాళ్ళ శ్రీమంతం కాదు, సుసంపన్నం చేయటానికి ఉపకరించేది సత్యశోధన. కానీ నేను చచ్చాక ఒకటి స్వర్గం ఉన్నది, అది మాత్రమే సత్యం, నేను బతుకుతున్న సత్యం కాదు అని చెప్పేది కాదండి. ఈ రెంటి మధ్యలో క్రిటికల్గా బాగా సూక్ష్మంగా విమర్శించి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది, వర్గీకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది నా జీవితానికి ఇక్కడ పనికి వచ్చేది, ఏది నా జీవితానికి పనికిరాంది. నువ్వు జీవితాన్ని ముందు జీవిస్తే పరలోకంలో నీ సీటు భద్రంగా ఉన్నట్లే. పరలోకంలో సీటు కోసం ఖర్చు ఎగరేస్తుంటే లోపలి బస్సులోకి అడుగు పెట్టలేవు, నీ ఖర్చు మాత్రం ఎగిరిపోతుంటుంది. ముందు జీవితాన్ని ఇప్పుడు మాకు యోగా దీంట్లో కూడా కుండలిని ఇవన్నీ చెప్తాం, ఇది మూలాధారం నుంచి వరుసగా, అంటే శరీరం నుంచినే కదా మనం అన్నీ చెప్తుంది. ఊర్ధ్వగామిత్వంలో ఎక్కడికక్కడ మనం ఆ సైకిల్స్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ కదా వస్తున్నాము. మరి శరీరం అంతా మిథ్య అనటంలో, దీంతో సంబంధం లేదు అనుకోవటం, ఆత్మకు దీనికి ఏమి సంబంధం లేదు అనుకోవటంలో ఇంకా నువ్వు దేని సాధించినట్లు? వాట్ ఈస్ యువర్ యోగిక్ ఎక్స్పీరియన్స్? ఇది, అది, అయ్యది మూడున్నో వేరు కాదు. ఇది ఒక అవిభాజ్యమైన త్రిపుటి. ఆ త్రిపుటికి సంకేతమే మన శ్రీచక్రంలో ఉన్నటువంటి మహావ్యూహం అంతా. త్రిభుజంలో త్రిభుజం, అనంత త్రిభుజం ప్రపంచం. ఆ త్రిభుజం ఏంటి? నేను, నువ్వు, మన ఇద్దరిని కలిపేది మరొకటి. ఇది, అది, అయ్యేది మూడును కలిసినటువంటి. ఈ దీంట్లో ఏ ఒక్కదాన్ని తీసినా రెండో దాన్ని వ్యాఖ్యానించలేము మనం. ఇది ఇక్కడ రాలిపోవచ్చు, పండు రాలిపోవచ్చు, చెట్టు ఉంటుంది, చెట్టు కూడా అంతరిస్తుంది, ఏదో బీజం మళ్ళీ ఉంటుంది, ఇంకొక చోట మొలకెత్తుంది. ఇదొక అనంతమైన పరిణామం. ఆ మృత్యువు చివరి మృత్యుంజయాన్ని ఆ చివరి వస్తుంది. కొన్ని అవి ఇవన్నీ ప్రతి ఇక్కడ చదువుతూ రావాలి. నిజానికి మేము వ్యాఖ్యానించడానికి సాధ్యమయ్యే విషయాలు కాదు, ఇవి వ్యాఖ్యకు అతీతంగా ఉన్నవి. అవి చదివితే మనమే కొంచెం దాని మీద దృష్టి పెడితే చాలు మనకు అర్థమవుతుంటుంది కూడా. ఆ మృత్యుంజయంలో ఇహలోకానికి అనంత స్వర్గానికి అంతరగ్నికి, ఇహలోకానికి అనంత స్వర్గానికి అంతరగ్నికి అనుసంధానం చేసిన త్రిభుజ స్వరూపమై, నేను చెప్పిన త్రిభుజం వేరు, మీరు చెప్పిన త్రిభుజం అనేది అంటే ద గ్రేట్ ట్రినిటీ ఎగ్జిస్ట్. అది మన బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ కావచ్చు, ఈ లోకానికి వీటన్నిటికి సంబంధించింది కావచ్చు. మృత్యువును దర్శించి గురువుగా ఎన్నుకొని సృష్టి శిశిరాన్ని వసంత ఋతువుగా మార్చబూనినవాడు. మృత్యువును దర్శించి గురువుగా ఎన్నుకొని
సృష్టి శిశిరాన్ని, ఎంత అద్భుతమైన వాడు చూడండి, సృష్టి శిశిరాన్ని వసంతుర్తువుగా మార్చబూరినవాడు, మర్త్యతను అమర్త్యపథంలోకి మరలించిన నచికేతుడు. ఆ నచికేతుని గురించి చివరిలో మృత్యుంజయంలో అక్కడ తీసుకుంటూ వస్తాడు. ఆ నచికేతుడిని విశ్వనరుడిని కూడా సంబోధిస్తాడు మాస్టర్. సో ఈ అవిభాజ్యమైనటువంటి ఈ సమ్యక్ స్వరూపాన్ని ఎవరైతే పూర్తి పరీక్షగా చూస్తారో, విభజించుకొని పరీక్షగా చూస్తారో, ఏది చూడవచ్చు అది సాంప్రదాయం. కఠోపనిషత్తు కూడా అదే చెప్పింది. కానీ మనం కొంచెం మొదటి మాటలో పెట్టుకుంటా. కఠోపనిషత్తులో సరే నేను సబ్జెక్టు వేరే అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివమత్య పచ్యతే సస్యమివావ జాయతే పునః. పైరు వలె మనుష్యుడు బావుగా పరిశీలింపము అనుపశ్య యథాపూర్వే మన పెద్దలు, తథా అపరే మన నవీనులు, ప్రతిపశ్య వాళ్ళు ఎలాగా చరించారో, అంటే మన పూర్వులు పరులు ఇప్పటి నవీనులు ఎలా చరించారో దాన్ని బాగా పరిశీలించుడు. పైరు వలె మనుష్యుడు పరిణామం చెంది జీర్ణిస్తాడు, మరలా జన్మిస్తాడు. ఇక్కడ యథాపూర్వే తథాపరే అంటే నాకు అనుమానం వచ్చి మా సూరం గారిని అడిగాను. ఈ రోజుల్లో ఉన్న ఉద్దండమైన సంస్కృత పండితుల్లో సూరం మాస్టర్ గారు అని అడిగితే, మాస్టర్ నాకు ఇక్కడ అనుమానంగా ఉందండి, సాంప్రదాయం అంటే ఇదేనేమో, వీళ్ళు చెప్తున్న సమ్యక్ పరాయ కాదని. యథాపూర్వే పూర్వమును అపరే ఇప్పుడు పరమును రెండింటిని సమన్వయం చేసి చూసేది సాంప్రదాయం అని నా భావం అనిపిస్తోంది. ఏంటంటే ఇది సమర్థనీయమేనా అన్న. ఆయన ఒక వైష్ణవ ముద్ర వేశాడు, సమర్థనీయమే అని. ఇంకొకటి మాట కూడా అడిగాను, మాస్టరు సాంప్రదాయానికి మామూలుగా ఇక్కడ ఒక చోట సాంప్రదాయం అనే మాట వస్తుంది, మీకు అందరికీ తెలిసిందే. యస్మినిదం విచికిత్సంతి మృత్యు యత్ సాంప్రదాయే మహతి బ్రూహివినస్తత్ యో అయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్ నచికేతో గృహీతే. ఓ మృత్యుదేవా, ఏ మృత పురుషుని విషయమున ఇతడు ఉన్నవాడనియు లేనివాడనియు సంశయించుచున్నారో సర్వోత్కృష్టముకు పరలోక విషయమై. సాంప్రదాయం అంటే ఇది అనువాదం పుల్లెల శ్రీరామచంద్రుడు గారు సంపాదకత్వంలో వచ్చినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటిది ఇదన్నమాట. శ్రేయశ్చ పేరే ఇక్కడ, కానీ నాకు దాన్ని కాదు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరిత్య విశక్తి ధీరం. ఈ సంపరిత్య అన్నది ఇది అసలు ఆ గాఢంగా విమర్శించి చూడగలిగేదే సాంప్రదాయం. ఇది శ్రేయస్సును ప్రేయస్సును ప్రేయస్సును తిరస్కరించేది కాదు. కేవలం నేను శ్రేయస్సులో మాత్రమే దృష్టి పెడుతున్నాను కాదు. మానవుడి యోగక్షేమాల గురించి ఆలోచించేది ప్రేయస్సు. మానవుడిగా బ్రతకాలి, ఎగ్జిస్ట్ కావాలి. ద హోల్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఎగ్జిస్టెన్స్. ద హోల్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ కమ్స్ అవుట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ను సుసంపన్నం చేసుకోవడం కోసం మనం ఫిలాసఫీని నిర్మించుకుంటున్నాం. కానీ ఫిలాసఫీ యొక్క వెలుతురులో మన ఎగ్జిస్టెన్స్ను సార్థకపరచుకోవడం కోసం మనం పరిశ్రమిస్తున్నాం, కానీ ఎగ్జిస్టెన్స్ను తిరస్కరించుకోవడం కోసం కాదు. దురదృష్టం కొద్దీ చాలామంది వ్యాఖ్యాతలు ఆ ప్రేయస్సులు యోగక్షేమం ఇవన్నీ తక్కువని, శ్రేయస్సులు మాత్రమే అది కాదు, రెండింటినీ సంవిమర్శనం చేసుకుంటున్నాం. అక్కడ విశ్వనరుడు వర్తిల్లుతాడు. లేకపోతే ఏమవుతుంది? నా సాంప్రదాయ ప్రతిభాది బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. జనులందరూ కూడా ఈ విత్తమోహంలో మూఢులయ్యి, ఇదేటి కాలంలో ఉన్న వైపరీత్యాలన్నీ ఇవి. ఈ విత్తమోహ మూఢతను సంస్కరించడానికి ప్రథమ ఉద్దేశంగా సంకల్పించినటువంటి మహాకావ్యం సాంప్రదాయం. విత్తమోహం చేత మూఢులవుతున్నటువంటి నరుడు తన విశ్వ నరత్వాన్ని కోల్పోతుంటున్నప్పుడు, ఈ మృత్యు పరంపరల్లో జనన మరణాల చక్రాల్లో అది మామూలుగా మనం వద్దన్నా జరిగేది అదే.
కానీ దాంట్లో నలిగిపోతూ తన మనికిని మరిచిపోతున్నాడు, అస్మితను అహంకారంగా మలుచుకుంటున్నాడు. అహంకార రోగ పీడితులు అవుతున్నా కానీ దాన్ని అందుకోసం నీకు అహంకారం అని వాడరు ఎక్కడ, అస్మిత అని వాడుతూ వచ్చారు. చాలా జాగ్రత్తగా ఎంత అందంగా ఎంచుకున్నారు భాషలు. కవి యొక్క కుశల కర్మ తన భావానికి అనుగుణమైన శబ్దాన్ని ఎంచుకోవడంలో, ఆ శబ్దాన్ని పట్టుకోవడంలో విమర్శకుడు సార్థక్యం, సాహిత్య విద్య యొక్క సార్థక్యం. ఆయన అస్మిత అంటే యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. లెట్ మీ సే యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ యూ. అది ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో 12 సర్గల్లో చేశారు. 12 సర్గల పేర్లు వీరు పెట్టిన కొన్నవి. ఆరంభక్షణం, ఉద్గమరీతి. ఆరంభక్షణం అనే మొదటి సర్గ, రెండవది ఉద్గమరీతి. మొదటిది అవ్యక్తం అన్నారు కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకటే సర్గగా పెట్టి ఒకటే పేరు పెట్టుకుంటే బాగుండేది. కానీ 12 సంఖ్య కోసం ఇలా చేశారేమో నాకు, అంటే సావిత్రి ఇన్ఫ్లుయెన్స్ 12 సర్గం కోసం, లేదా ద్వాదశానికి ఉన్నటువంటి ప్రత్యేక అర్థం భావం కోసం చేశారేమో నాకు. తర్వాత ప్రాణప్రవాహం, బ్రతుకు కదలిక, సర్గ గ్రంథి, ఇతిహాసం, అనుభవ తీర్థం, సంకుల మార్గం, ఈశ్వర విరహం, సత్యకామన, మృత్యుంజయం, వెన్నెల పడవ. ఇవి వరుసగా చాప్టర్స్ అన్నమాట. ఈ చాప్టర్స్ పేర్లో అటు మనకు బృహదారణ్యకోపనిషత్తు, చాందోగ్యం, సత్యకామన మనకు తెలిసిందే, సత్యకామ జాబాలి, చాందోగ్యం, ఐతిరేయం. సరే, చివరిలో కఠోపనిషత్తును మేము మామూలుగా ఉపనిషత్తు చదువుకున్నప్పుడు 3వ 4వదిగా కఠోపనిషత్తు చదువుకుంటాం. దీంట్లో చివరికి తీసుకొచ్చి చెప్పారు. అక్కడుంది గొప్ప ఔచిత్యం. ఎందుకంటే కఠోపనిషత్తు బోధిస్తున్న దాంట్లో మృత్యుంజయత్వం ఎవడికి? ఆ విశ్వనరుడికి చావు లేదు. ఈయన ఆత్మ ఇవన్నీ మాటలు చెప్పడం లేదు. హీ హెస్ డివియేటెడ్ ఫ్రమ్ ట్రెడిషనల్ అప్రోచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది ఈ పుస్తకానికి సంబంధించిన మెరిట్స్లో ఎవరైనా చెప్పాల్సింది. ఆ డీవియేషన్ నుంచి విశ్వనరుడి యొక్క శాశ్వతత్వం గురించి ఈయన మాట్లాడుతూ వచ్చాడు. అదే టు ద ఎటర్నల్ లైట్ వీ గో అండ్ వీ బికమ్ ఎటర్నల్ లైట్ అని సావిత్రిలో వస్తుందన్నమాట. ఆ మాటలకే మరొక ఇది. దీన్ని ఇలా తీసుకొస్తూ చెప్తున్నాడు. బహుశా ఈ విశ్వనరుడు విశ్వంభరలో ఉన్నటువంటి లౌకిక నరుడికి సంబంధం లేకుండా, అంటే విశ్వంభర ఒక స్థానానికి వచ్చింది, అది కాదు నిజమైనటువంటి మహాకావ్య నాయకుడు. అక్కడ ఒక అబ్స్ట్రాక్ట్గా పేర్లు లేకుండా, అతను అబ్రహాం లింకన్ కావచ్చు, మరొకరు కావచ్చు, పేర్లు లేకుండా పేర్లు తీసేసి ఆ హిస్టరీని రాశారు మాస్టర్ చిన్నారే గారు. అది కాదు విశ్వనరుడు అంటే. మృత్యువును జయించినవాడు, మృత్యువును జయించే మార్గాన్ని తెలిపినవాడు. ఈ విశ్వమోహం అంటే విత్తమోహం ఉన్నటువంటి మూఢత్వంలో నుంచి బయటపడి శాశ్వతత్వం కేసి పయనించేవాడు అన్నటువంటి ఒక మహాసంకల్పంతో వచ్చినటువంటి సాంప్రదాయం. అంటే ఇలాంటి కావ్యాలని ఒక గంట సేపు 2 గంటలకు ఒదిగేవి కాదు, ప్రవచనాలకు కాదు. అయితే మనకు ముఖ్యని 4 కాలక్షేపం కోసం చెప్పుకోవడం. కానీ చేయగలిగితే మాత్రం దీన్ని మంచి వాయిస్లో రికార్డ్ చేసి ఆడియో, మీకు ఎలియట్ క్యాసెట్స్ ఉన్నాయి, ఆయన వేసిన ఆయన గొంతులో చేసినది. ఒకవేళ ఇప్పుడు మాస్టర్ గారి గొంతుకు సహకరించకపోయినా అది చేసి ముఖ్యమైన వాటి మీద కాస్త టీకాను జతపరిచి, ఇప్పటి కాకపోయినా టీకాను జతపరిచి చేస్తే సాంప్రదాయానికి కొంత న్యాయం జరుగుతుంది. ఒక మధ్యలో ఊరికే జస్ట్ తీసుకుంటాను మాస్టర్.
విసుగ్గా లేకపోతే చదువు. లేదు. విశ్వ పరిణామంలో ఎన్నైనా దారులు ఉండని, అటు ఇటు ఎన్ని అంతస్తులైనా కట్టని, నాకు కావలసింది అనంతమైన ఆనందశాల. నచికేతుడు అడిగేది యముడి దగ్గర, నాకు కావలసింది అనంతమైన ఆనందశాల, భూమిపైననే శరీరంలోనే మృత్యు రాకిచ్చి. నువ్వెక్కడో నాకు చచ్చిపోయిన తర్వాత నా ఆత్మకు దానికి ఏమి శరీరం పోయిన తర్వాత నువ్వు ఏది ఇస్తే నాకేంటి, అనుభవించేది దేంతో? విశ్వ పరిణామంలో ఎన్నైనా దారులు. ఇక్కడే నేను అంటే ఒక ట్రెడిషనల్ ఫిలాసఫీ నుంచి నేను ఎట్లా డీవియేట్ అవుతున్నాడు, ద క్యారెక్టర్ ఆఫ్ ద ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ సాంప్రదాయం గురించి చెప్పడానికి. విశ్వ పరిణామంలో ఎన్నైనా దారులు ఉండని, అటు ఇటు ఎన్ని అంతస్తులైనా కట్టని, నాకు కావలసింది అనంతమైన ఆనందశాల, భూమిపైననే శరీరంలోనే మృత్యు రాకిచ్చి. దోసకాయ తొడిమని వీడినట్లు మృత్యు రాగిత్యం. స్పష్టంగా ఒకసారి మృత్యు రాగిత్యం. దోసకాయ తొడిమను వీడినట్లు నన్ను వీడని ఈ తమిళ, నన్ను చూడని ఈ వ్యక్తాన్ని, అవ్యక్త సమష్టిని నేనై. నన్ను చూడని ఈ వ్యక్తాన్ని, అవ్యక్త సమష్టిని నేనై. ఈ జగత్ సుషుమ్నను నేను, మ్రోగిన అనాహతాన్ని. ఐహికం సమృద్ధమైంది నీ దర్శనాన, నాలోని ద్వారం విప్పాలి. ఈ ద్వారం ఎక్కడుంది? నా తండ్రి చూపించిన దేశికుడవు మృత్యువు దగ్గరికి నేను పంపించాడు తండ్రి. ఏదో కోపంతో కాదు, రుణానుబంధాలు పశువులు ఇవన్నీ తెచ్చేసుకున్నావు, కానీ సుతుడు కూడా రుణానుబంధమే కదా, దీని గురించి ఇస్తే కదా నీకు ముక్తి వచ్చేది అని దానికోసం తనకు తాను అడిగి తండ్రి ముక్తి కోసమే తను వెళ్ళాడనమాట. నా తండ్రి చూపించిన దేశకుడు మృత్యుంజయ విద్య నీవు నాకు ఇచ్చిన వరం, నా తపోభూమి అవశిష్టమైంది తెలిపే నీవు ఒక ఆశ్చర్యం, గ్రహించే నేను ఈ సృష్టిలో మరో ఆశ్చర్యం. ఇది ఒక చమత్కారం ప్రారంభించడం. నచికేతుడి ప్రశ్న అనిదంపూర్వమైంది. మృత్యువు తాను మేల్కొన్న సర్వజీవాత్మ, మృత్యువు తాను మేల్కొన్న సర్వజీవాత్మ, సాగరమైన మహానది, అసత్తు గర్భంలోంచి వచ్చిన అందుకున్న దైవమస్తకం, విరోధి ధ్రువాలు కలిసిపోయిన నిర్విషన్న బిందు. జననం మరణం రెండు పరస్పర విరోధి భావాలు, ధ్రువాలు. ఈ రెండు కలిసిపోయినటువంటి నిర్విషన్న బిందు సమత్వంతో సాగిపోతుంది. అది సమత్వాన్ని చేస్తుంది. మృత్యువు అనేది మనల్ని అనుదినం మేపుతుంది, పెంచుతుంది, మళ్ళీ తనతో తీసుకెళ్తుంది తన పనిముట్టుగా. జ్వాలాశిఖరాలు, నిశ్శబ్ద కాసారాలు, ఇదంతా కాలం శ్రమించి చేరిన అనంత దేహళీ సన్నిధి, అమేయమైన రత్నగ్రహం మీద ఎగిరే శక్తి పతాక, అంతర్బోధన సీమారహిత గవాక్షాలు, సృష్టి రూపకానికి ఆహార్యశాల అయి తాను. ఆహార్యం అంటే అలంకారం, అంటే మేకప్ అంటాము చూడండి. ఇదంతా ఒక నాటకం, సృష్టి అనేది ఒక నాటకం, దీనికి మేకప్ రూమ్ అన్నమాట. నేను సృష్టి రూపకానికి ఆహార్యశాల అయి తాను, ఎడదెగని అంకాలతో సాగిపోతున్న ప్రదర్శనం ఇన్ఫినిట్గా సాగిపోతుంది. మానవుడు సగం పశువు, సగం దైవం. నచికేతుడు పశుతాంత దైవ శిఖరయంత. ఈ జగత్తుకు దేవతలు అరుదుగా ఇచ్చిన బహుకృతి, మర్త్యలోకపు అష్టగర్తాలను చీల్చుకుని వచ్చిన దివ్యమణి. ఇంతటి చిరుప్రాయంలోనే తపస్సు పరిపూర్ణమైన చేతస్సు, అనంతాన్ని నిద్రలేపే మధుర మధుర ప్రీతి మంత్రం. ఇహలోకానికి, అనంత స్వర్గానికి, అంతరగ్నికి అనుసంధానం చేసిన త్రిభుజ స్వరూపమై, మృత్యువును దర్శించి గురువుగా ఎన్నుకుని సృష్టి శిశిరాన్ని వసంతత్తువుగా మార్చబూనినవాడు. అగ్ని ప్రవేశం చేసి ఆధారము అధిష్టానము తానై, హృదయ దేశంలో నచికేతాగ్ని గురించి చెప్పే ఇదనమాట. అగ్ని ప్రవేశం చేసి ఆధారము అధిష్టానము తానై, హృదయ దేశంలో అస్మితను జాగ్రత్తపరచి. హృదయ దేశంలో అస్మిత అనేది విత్తం అట్లాగే ఉంది, ఆ విత్తనమే మళ్ళీ పుడుతోంది. ఆ హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ విత్తనమే మళ్ళీ మళ్ళీ పుడుతుంటూ వస్తుంది. ఇక్కడ విత్తనాన్ని ప్రతి రైతు కూడా
విత్తనాలని జాగ్రత్త పరుచుకుంటాడు, వ్యవసాయం సాగిస్తూనే ఉంటాడు, పంట అనుభవిస్తూనే ఉంటాడు. అలాగే ప్రతివాడు తన జన్మను అనుభవిస్తూనే ఉన్నాడు, విత్తనాన్ని జాగ్రత్త పరుచుతాడు. ఆ విత్తనం పేరే అస్మిత. తానే హృదయంలో అస్మితను జాగ్రత్త పరచి ఇక్కడే సమత్వం పొందిన మనస్సు తన తాను తొలగిపోయి బ్రహ్మభావంతో ఉండే స్థితి కలిగిన వాడు అతనికి ఎందుకు ముక్తి? శ్రేయస్సులలో అవిద్యా విద్యలలో ఎదురైనవి గుర్తించి వాటి నడిమి దూరాన్ని తగ్గించి లెక్కించి, ప్రేయస్సుకు శ్రేయస్సుకు మధ్యలో ఉన్న నడిమి దూరాన్ని లెక్కించి దుఃఖములకు దూరమైన మరో జీవనం ఉన్నదని ఎదిగితే చాలు, యముని దగ్గరికి పోనే పోరు ఎవరు. ఎంత అందమైన వాక్యం! ఒక్కసారి దుఃఖములకు దూరమైన మరో జోన శ్రేయస్సులలో అవిద్యా విద్యలలో ఎదురెదురైనవి గుర్తించి, రెండు పరస్పరం ఢీకొట్టడానికి ఎదురు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటి నడివి దూరాన్ని, అంటే మనం వీ హ్యావ్ టు ప్లీజ్ అవర్ సెల్ఫ్, సరిగ్గా ఆ రెండింటి యొక్క రెండు మహాశక్తుల మధ్యలో మనల్ని మనం జాగ్రత్తగా నిలుపుకోవాలి, సమత్వాన్ని పాటించాలి. ఆ నిలుపుకొని వాటి నడివి ఇది విజ్ఞత మనిషి మానవుడికి, ఆధునిక మానవుడికి, విశ్వమానవుడికి అసలైన పరీక్ష ఇదే. శ్రేయస్సు ఇటు కొట్టుకోవద్దు, ప్రేయస్సును అటు కొట్టుకోవద్దు, రెండింటి మధ్యలో నిలబడు. రెండింటి మధ్యకు ఉన్నటువంటి ఆ ఎదురెదురైన వాటి మధ్యలో ఉన్న నడివి దూరాన్ని లెక్కించి దుఃఖములకు దూరమైన మరో జీవనం ఉన్నదని ఎదిగితే చాలు, యముని దగ్గరికి పోనే పోరు ఎవరు. తర్కంతో పని లేదు, 4 కొలతలకు అతీతమైన బాట, అక్కడ మరెక్కడికి పోవటం లేదు, ఊర్ధ్వ అధోగతులు లేవు. ధ్యాన లీనతలోనే ఆ అనుభవం. వినగలిగితే చాలు తొలగిపోతాయి శోకమోదాలు. వినగలిగితే చాలు, ఆ ఓంకారం వినపడినా చాలు తొలగిపోతాయి శోకమోదాలు. నిర్మోహ వలిత చేతస్సు కొలిచి, ధర్మాధర్మాలు రెండు అక్కడ నియమించవు బ్రతుకును. సమస్త కర్మవృక్షం కలిగి తొలగే అవిదిత క్షేత్రం, భూత భవిష్యత్తులను దాటిన నిత్య వర్తమాన బిందువు. అది చిత్తంలో నిలుపుకున్న నీవు తేజో బండారాన్ని. అన్ని వేదాలు కళ్ళగనే అనంత నీలాకాశం, అన్ని తపస్సులు కరిగిపోయి ఆకృతి ఉన్న స్వభావచిత్రం. స్వ అన్న దాంట్లో స్వర్గం అనే మాటకి లింక్ చేసుకోవచ్చు మనం. దాంట్లో గమించడమే స్వర్గం. ఆ స్వక్షేత్రానికి గమించడమే మానవుడు స్వస్థితిలోకి గమిస్తే స్వర్గం, నరత్వంలోకి జారి పడితే నరకం. మళ్ళీ ఇంకా రెండు వేరే లేవు. దానికోసమే ధ్యాన యోగ తపస్సమంచయ నదీ ప్రవాహాలు, అదే బ్రహ్మచర్యం, సర్వవ్యక్త బీజ ప్రణవాన్ని అదే చెప్పి మృత్యు విశదం చేసిన కాలరహిత దీప్త వేళలు, నిరంతర వర్తమానాలు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఎంత మనం మామూలుగా ప్యాగ్నెంట్ విత్ పొయిటిక్ ఎమోషన్స్ అంటాం చూడండి, ఆ పొయిటిక్ థాట్ తోటి సో ప్యాగ్నెంట్. మృత్యు విశదం చేసిన కాలరహిత దీప్త వేళలు. కాలలో నలుపు ఉన్నది, మళ్ళీ ఇక్కడ టైం కాదు. కాలరహిత దీప్త వేళలు, నిరంతర వర్తమానాలు. ఇక్కడ నో పాస్ట్, నో ఫ్యూచర్, ఇట్స్ ఆల్వేస్ ఎటర్నల్. ఎటర్నిటీ అనేది నిరంతర వర్తమానం. ఎటర్నిటీ అనేది మహాయోగి ప్రీచ్ చేసేది. ఆ అరవిందులు గారు కానీ ఎవరైనా కానీ మొత్తం ఆ యోగులందరూ ప్రీచ్ చేసేది ఎటర్నిటీని. నిరంతర వర్తమానాలు, అనంత ద్వార కవాటాలు. అక్కడ స్వర్లయలు అవమార్గం పట్టవు. చీకట్ల గుంపులు ఆ సూర్యుని రాకతో వెలుగులే అవుతాయి, జ్ఞాన సూర్యుని రాకతో. రమణ మహర్షి నచికేతుని వయస్సులోనే ఉన్నప్పుడు పరిమిత దేహంలోనికి అపరిమిత మృత్యువు దూకింది. రమణ మహర్షి నచికేతుని వయస్సులోనే ఉన్నప్పుడు పరిమిత దేహంలోకి అపరిమిత మృత్యువు దూకింది. శరీరం బయటికి వచ్చి మళ్ళీ దానిలోకి ప్రవేశించి తామెవరో అనుభవించిన వారు నిరత బ్రహ్మానుభవం. బ్రహ్మానుభవం అంటే శరీరంలోంచి తాను బయటకు వచ్చి మళ్ళీ దాని లోపలికి వెళ్తున్నవాడు. ప్రణవ గుహలోనికి చేరితే ఆ దీప్తి జగత్తుకు ఆవరణమై, ప్రణవ గుహలోనికి చేరితే ఆ దీప్తి జగత్తుకు ఆవరణమై, తానే ఆలంబనమై, మార్గమై, తుదకు లక్ష్యమవుతుంది.
అక్షరములో నుంచి సగుణ నిర్గుణాలు సంగమించి పరాపరాలు ముడివేసుకొని అమృతత్వం ఆహ్వానిస్తుంది. పరాపరాలు విడివిడిగా చూసుకొని నువ్వు అటు పోవటం కాదు, రెండింటిని ముడివేసుకొని సాగడంలో అమృతత్వం ఉంది. జీవితంలో ఉన్న నిరంతర వర్తమానతను గుర్తించడంలో అనంతత్వం ఉంది. మృత్యుంజయం అంటే చావును జయించడం కాదు, చావు మనల్ని పెంచి పోషిస్తుంది, దాన్ని జయించడం ఉంది. ఆ హార్మోనీ ఆఫ్ లైఫ్ అనేది కనుక్కోవాలి. ఒక అద్భుతమైన పొయిటిక్ భావుకతతో చెప్తున్నాడు, ఒక దార్శనికతతో చెప్తున్నాడు, అదే టైంలో ఒక యోగానుభవంతో చెప్తున్నాడు. ఈ యోగానుభవం దగ్గరనే నాకు చాలా చోట్ల ఆయనతో అంటే ఈ కావ్యంతో నాకు సంవదించే శక్తి లేదు. ఎందుకంటే యోగానుభవం అనేది నేను చెప్పాను ఆల్రెడీ, అది రెండు మార్గాల్లో ఉంటుంది. హేతుబద్ధమైనటువంటి అంతఃశోధన, ఆ సబ్జెక్టులకు వెళ్ళి శోధించడం. రెండవది ఇట్స్ ఆనుభావికమైన అంటాను నేను, మిస్టిక్ అంత సాధన. యోగానుభవం అనేది ఇట్స్ ఎ మిస్టిఫైడ్ అంత సాధన. దాంట్లోకి ఉన్నప్పుడు ఎవరెవరి అనుభవం వారిది. అరవిందుల గారి అనుభవం అరవిందుదే, వీరిది. ఇప్పుడు నా మట్టుకు నాకు నారాయణ అంటాం, నమో నారాయణ అనేది నా కాన్సెప్ట్, నా యోగానుభవంలో నాకు కలిగిన కాన్సెప్ట్ని చెప్తాను. ఇది మీరందరూ మన్నించాలి. మీకు అరవిందం పద్మం తెలుసు కదా, మధ్యలో ఒక రేకు, ఇటు 2 రేకులు, ఇటు 2 రేకులు, సామాన్యంగా 5 రేకులతో ఉంటుంది. దిగువ ఇటు ఆకు, సెంటర్లో ఇదొకటి. ఇలా ఉంటుంది అనుకుందామండి, నా బొమ్మలు గీసామని కాదు కానీ ఇలా ఉంటుంది కదా పద్మం అనేది, 5 రేకులు. ఇది నారాయణుడు సమస్తం నీటిని జీవ పదార్థం ఎందులో ఉన్నది? మట్టిలో ఉన్నదా, మృత్తులో ఉన్నదా, నారములో ఉన్నదా అని. మృత్తులో నుంచి వచ్చి మళ్ళీ మట్టిలో నుంచి వచ్చి మట్టిలోకి వెళ్ళటమే మృత్యు. వచ్చేది మృత్యు అనేది సపరేట్ కాదు. మన వాళ్ళు దాన్ని చాలా అందంగా చాలా యాప్ట్గా చెప్పారు. వ్యుత్పత్తి మృత్తు నుంచి వచ్చి మృత్తులకు వెళుతున్నది మృత్యు. మృత్ అంటే మట్టిలో నుంచి జీవం పొందుతున్నది, అది క్షేత్రం. కానీ దాంట్లో జీవశక్తి ఎలా ఉద్భవిస్తున్నది? మట్టిగానే ఉద్భవిస్తున్నదా? నీరు కలిసినప్పుడే మొలకెత్తుతున్నది. కాబట్టి నిజమైనటువంటి ప్రాణదాత నారాయణుడు అని మనం అందరం చెప్తున్నారు. ఆ నారాయణ మంత్రం ఓం నమో నారాయణ అష్టాక్షరి, అది మనకు తెలిసింది. ఈ 5, 8 ఎందుకు అంటే నా మట్టుకు నేను ఎవరన్నా మా నాలాంటి పరిమిత అనుభవంతో మనం కలుసుకొని ముచ్చడి చూద్దామని మా నర్సరాజు లాంటి మిత్రులు కలిసినప్పుడు ముచ్చరించుకునే పద్ధతి ఏంటంటే 5 ఓంకారం. మీరు ఏదైనా అనుకోండి, ఒక జీవశక్తి, అది ప్రకంపనంతో మనం అంటే వైబ్రేషన్స్తో పైకి తీసుకుంటూ వెళ్తున్నాం. పైకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆజ్ఞాచక్రం, 2 కళ్ళు, 2 చెవులు, ఈ 5 రేకులు పైన ప్రపంచాన్ని మనకు తెలియజేసేది, మనల్ని ప్రపంచానికి చెప్పేది ఇవే. ఈ లోన్ నుంచి వస్తున్నటువంటి జీవశక్తి ఈ 5 దళాలుగా విస్తరిస్తున్నది. 2 ఇటు అటు రేకులు, ఇది చెప్పాను కదండి, ఈ 2 ఆకుల్లాగా 2 రేకులు, ఇదే కదా దానికి జీవశక్తి ఇస్తున్నది. ఈ 2 ముక్కు పుటికలు, ఈ 2 నాలుక, ఈ దిగు ఉన్నది. సో మన ముఖమే అరవిందం. మామూలుగా అరవిందం గురించి యోగులు ఎవరైనా చెప్తే శిరోభాగాన్ని సహస్రారంలో వికసిస్తుంది అంటారు. సహస్రారంలో వికసించడం ఏంటి? మనం ఆ వైబ్రేషన్స్, జీవశక్తిని అంతా వైబ్రేషన్స్ అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ ముఖభాగం, ప్రపంచం అంతా, బ్రహ్మాండం ఇందులోనే ఉంది. మా గురుగారు చెప్తున్నది అండపిండ బ్రహ్మాండాలు 3 మనలోనే ఉన్నాయని ప్రతి వాళ్ళు చెప్తారు. ఏమిటి అండపిండ బ్రహ్మాండాలు? నాభిస్థలం నుంచి దిగున్నది అండము, హృదయ స్థానంలో ఉన్నది పిండము, ఈ పైన ఉన్నది బ్రహ్మాండం. సమస్త చైతన్యానికి బ్రహ్మం అంటే చైతన్యమే. ఆ బ్రహ్మం యొక్క చైతన్యం యొక్క భాండము ఈ బ్రహ్మాండం. ఇందులో ఉన్నవి ఈ రిసెప్టర్కి ఏంటి? ఈ 5.
2 కళ్ళు 2 చెవులు, మధ్యలో అన్నింటినీ కమాండర్ ఇన్ చీఫ్ ఆజ్ఞ. ఆ రెండింటికి ఆకులు వాటికి ప్రాణశక్తిని కూర్చేవి. పానాపానాలకు మూలమైనటువంటి ఈ నాసికారంధ్రాలు ఇక సమస్తాన్ని వ్యక్తపరుస్తున్నది దిగు ఉన్నటువంటి ఈ 4 రేఖలు, నోరు. ఇవే ఇందులో నుంచి ఈ పద్మంలో నుంచి విష్ణువు యొక్క ఈ నాభి స్థలం నుంచి ఉద్గమించిన ఈ పద్మంలో నుంచి బ్రహ్మము జన్మించి ఉన్నాడు. బ్రహ్మం అంటే ఏమిటి? ఇన్ఫినిట్ చైతన్యం, అనంతమైన చైతన్యం, ప్రాణ చైతన్యం, జీవ చైతన్యం. విశ్వ చైతన్యం జీవ చైతన్యంగా పరిణామం పొంది ఈ సమస్త విశ్వ పరిణామం ఏర్పడుతున్నది. ఈ విశ్వ రంగస్థలం మీద ఈ రూపకం అనంతంగా సాగిపోతున్నది. అది ఒక అద్భుతమైన ఊహ, ఒక అద్భుతమైన కాలం. ఎవరికి? ఒక మహానుభావుడికి, ఒక ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక మహర్షికి, ఒక శిల్పర్షికి కలిగినటువంటి ఊహ నారాయణ అవతారంగా పెట్టారు. ఇంకొకరికి ఆకాశం అంతా ఇలా బోరగించున్నటువంటి కప్పు, కింద భూమి ఇలా ఉన్నది, రెండింటిని ఇలా బోరగించున్నటువంటి రెండింటిని శివస్వరూపంగా చెప్పారు. భూమి క్షేత్రం ఇట్లాగా, పైన నీలాకాశం ఇలా ఉంది. సాక్షాత్తుగా అందులో లీనమే మనం అందరం ఉన్నాం. మనం అందరం లీనం చేసుకునేది ఉన్నది. ఈ నింగి నేల కలిసి ఉన్నటువంటి ఈ అనంత అఖండత్వానికి శివం అనే పేరు మరొకరు పెట్టారు. ఇవన్నీ శిల్పమైన భావనలు. ఆయన వేరు, ఈయన వేరు, దాని చుట్టూ 150 పురాణాలు, 150 కథలు. ఇవన్నీ ఎవరెవరు యథాశక్తి వాళ్ళ భావులకు సంబంధించినటువంటి వికాసాలు. వీళ్ళందరూ డిఫరెంట్ దేవతలు. అంటే మరి ఈ దేవతలందరూ భారతదేశాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. బయటికి ఎవరు అడుగు పెట్టడం లేదు. కనీసం మనమన్నా విమానాల్లోకి బయటకు వెళ్తుంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడి నుంచి హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. ఈ దేశం ఎందుకు ఇక్కడ తగలడిపోతుంది? మనకంటే తగలడిపోయే దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళకందరికీ బయట సుఖంగా ఉన్న వాళ్ళందరికీ డెన్మార్క్లోనూ పోర్చుగల్లోనూ ఉన్న వాళ్ళందరికీ దేవతలు లేరే? ఒక దేవత కదా ఉన్నది. సో ఇవన్నీ మన భావ దర్శనాలు, శిల్ప భావ దర్శనాలు. వీటికి యథాశక్తి ప్రతి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రతి కవి పొందుతున్నటువంటి దర్శనం వేరు. జీవశక్తి పరిణామం దిగువ నుంచి క్షేత్రం నుంచి పైకెడుతున్నది, పై నుంచి కిందికి వస్తున్నది. ఇదే ఊర్ధ్వ అధోగమనాల్లో ఈ రెండే జీవశక్తి పైకి పొంగుతున్నది, మళ్ళీ కిందికి వచ్చి సస్యశ్యామలం చేస్తోంది, క్షేత్రానంతా చేస్తోంది. అరవింద దివ్యమాతలంటే సరిగ్గా వీరే. అది ఆచార్య సుప్రసన్న గారి థీరీ. నేను చెప్తాను, నేను చెప్పిన థీరీ అంతా వారిది కాదు, కానీ వారి కంక్లూషన్ మాత్రం అదే. చివరిలో అద్భుతమైన పేరు పెట్టారు కాటానికి, వెన్నెల వాడ. ఆర్త నిశాంత గర్భంలోంచి దూకి వచ్చిన అనంత ప్రభాతాలు. ఆర్త నిశాంత, ఆ దుఃఖభరితమైన నిశాంత గర్భంలోంచి, ఆ చీకటి గర్భంలోంచి దూకి వచ్చిన అనంత ప్రభాతాలు. ఎంత పాజిటివ్ ఐడియాతో ప్రపంచాన్ని చూపిస్తున్నాం చూడండి. ఆర్త నిశాంత గర్భంలోంచి దూకి వచ్చిన అనంత ప్రభాతాలు, దివ్య దీపిక పరంపరకు ఆదేశమైన దివ్య సూర్యోదయాలు. అనంత శక్తి ఎక్కడున్నదో తెలియదు. ఆ పరంపరకు ఇవన్నీ ఆదేశాలే ఈ సూర్యోదయాలు. భరతవాక్యమే కుదురుకున్న నాంది రూపొందిన భరతవాక్యం. ఎంత గొప్పగా కాన్సెప్ట్ చేసేది. భరత ముగిసిపోతున్నది, కానీ ఆ ముగింపే నాంది అవుతున్నది. నువ్వు నాంది ఏదనుకుంటున్నావు అదే ముగింపోతున్నది మృగదానికి. భరతవాక్యమే కుదురుకున్న నాంది రూపొందిన భరతవాక్యం. మహాసంకల్ప కల్పతరు గళిత ఫలం రసరమ్య భాగవతం. భగవంతుడి యొక్క గాథ ఇదంతా కూడా, భగవద్లీల భాగవతం. ఎరుక వెనుకనున్న వెలుగుల సముద్రాన్ని చూచి, ఈ వెన్నెల వాడని చివరిలో వెన్నెల పడవని ఇంత దాకా వదిలిన ఫిలాసఫీ వేరు. ఈ చివరిలో చూడండి, ఎరుక వెనుకనున్న, మనకు నాలెడ్జ్, మన అవేర్నెస్, దీని వెనుక ఉన్నటువంటి వెలుగుల సముద్రాన్ని చూచి, వెలుగుల సముద్రంలో కదలే వెన్నెల పడవను చూచి, ఎప్పుడో నేను ఆ పడవలో ప్రయాణిస్తున్న సంస్కృతి జ్ఞాపకం.
సంస్కృతి అంటే జ్ఞాపకం. ఎప్పుడో నేను ఒక వెన్నెల పడవ, ఒక వెలుగుల సముద్రం, ఆ వెలుగుల సముద్రంలో ఒక వెన్నెల పడవ, అందులో నేను ఎప్పుడో ఏ జన్మలోనూ ఎన్ని వేల సంవత్సరాల కిందటనో అప్పటి నుంచినే ప్రయాణిస్తున్నటువంటి చిన్న జ్ఞాపకం. అప్పటి నుంచి సంపూర్ణమైన అరవిందమే పడవ, బాగా వికసించినటువంటి అరవిందమే పడవ, జగన్మాత కర్ణధారి, శ్రీమాత కర్ణధారి. శ్రీమాత అంటే ఈయన అంతకుముందు ఒక చోట చెప్తాడు, శ్రీమాత అంటే దిగి వస్తున్నటువంటి చేతనాన్ని. అరవింద ఫిలాసఫీలో మదర్కి అరవిందులు గారు ఏం చెప్తా అంటే, మనం ఒక ఆదర్శమైనటువంటి కాంతిలోకి వెళ్ళటం వేరు, ఆ కాంతి నుంచి మళ్ళీ ఆ కాంతి కిరణ సంజాతమై మరొక సృష్టి జరగడం వేరు. ఆ సృష్టి శ్రీమాత వల్లనే సాధ్యం అవుతుంది. కాంతిపుంజం అరవిందం కావచ్చు, కానీ సృష్టి శ్రీమాత. ఇవి పరస్పరం పూరణలు, కాంప్లిమెంటేషన్ టు ఈచ్ అదర్ ఫ్యాకల్టీస్, టూ డిఫరెంట్ ఫ్యాకల్టీస్. బట్ ఈ ద్వంద్వం సృష్టి వస్తుతః ద్వంద్వమే. ద్వంద్వత లేకపోతే సృష్టి లేదు. ద్వంద్వతలో విడిపోవడం కాదు, ఇందాక చెప్పారే, సరిగ్గా మధ్యలో నిలిచి రెండింటి నడిమి దూరాన్ని లెక్కించి దాంట్లో కలుపుకుంటున్నది. అది అసలు సృష్టికి రహస్యం, సృష్టి సామర్థ్యం. చాలా అద్భుతంగా పోయిటెక్స్ చేశారు దాన్ని. నేను అందుకోసమే ఎక్కడైనా మిత్రులు చూసినప్పుడు దీర్ఘకావ్యాలు చాలా వస్తాయి, కానీ ఈ మహాకావ్యం మాత్రం ఎప్పుడో ఒక్కోసారి ఈ శతాబ్దంలో రావడం, నేను పుట్టిన ఈ అర్ధ శతాబ్దంలో రావడం నా అదృష్టం అనేవాడిని. దాన్ని అర్థం చేసుకుని యోగ్యత లేని కాలంలో రావడం దీని దురదృష్టం. అర్థం చేసుకునే కాదు, అర్థం చేసుకునేలాగా చెప్పగలిగే వాళ్ళు కూడా లేని కాలంలో రావడం. మీరు ఎవరైనా చేయించగలిగితే యోగ సాధన యోగి క్లాసెస్లో శుభ్రంగా దీన్ని టైప్ చేయించే జగ్గయ్య గారి లాంటి వాయిస్ను పట్టుకొని స్ఫుటంగా చదవగలిగే వాళ్ళ దగ్గర రికార్డ్ చేయించి చిన్న లఘుటీకతోటి చేయిస్తూ ఒకటి చేయించండి. యోగి క్లాసెస్ దగ్గరలాగా ఒక్కొక్క రోజు ఒక 10 గీతాలని, చరణాలని చదువుతూ ఉంటాం. పాఠం పారాయణంలా కానీ కొద్దికాలం మరీ లేకపోయినా సప్తాహంలా కాకపోయినా ద్వాదశాహం చేయగలిగితే దీనికి సార్థక్యం ఉంటుంది. ఈ వెన్నెల పడవ అనేది ఏమిట్రా గురువు గారు ఇంత గొప్పగా పట్టారు, ఎక్కడో నా వెనకాల సముద్రం, వెలుగుల సముద్రం, అందులో ఒక వెన్నెల పడవ, దాన్ని ఎక్కి నేను ఎప్పుడో ప్రయాణిస్తున్న జ్ఞాపకం ఎట్లా పట్టారు ఇంత లోతైన. ఎన్నిసార్లు మన ప్రయత్నం చేసినా ఇలాంటి అనుభవం రాదే, ఇది ఎలా సాధ్యమైంది అనుకున్నా. సావిత్రి మళ్ళీ ఒకసారి చూశాను. సావిత్రిలో ముగింపు లైన్స్ అవుతాను, నా రఫ్ ట్రాన్స్లేషన్ అండి. చెయ్యి పట్టుకుని సత్యవాన్ సావిత్రి వెళ్ళసాగారు, తమ కోసం కాచుకున్న బహుముఖాల మానవలోకానికి. ఇక్కడ దీంట్లో చోట చెప్తారు, సత్యవంతుడు సావిత్రి, లోకమంతా సత్యవంతుడైతే చీకట్లు వెలుగుదారుల రేఖను గుర్తిస్తూ ఎట్సెట్రా. ఆమె ధ్యానాసక్త మస్తక ప్రభావడిలో లయమై రాత్రి ఆకాశంలో ఉజ్వలంగా చంద్రుడు కలగంటున్నాడు. రజత శాంతిలో ఆమె కాంతిమయ ప్రభుత్వాన్ని పొందింది. రాత్రి రమణి తన స్తబ్దత ద్వారంలో ఒక చింతన గూర్చి ధ్యానించింది. తన రహస్యమయ జ్యోతిర్మాల గాఢ రక్షణ నంది ఆమె పక్షాన మహత్తర ఉషాపోషణ నొసగింది. పోషణ అన్న మాట అక్కడ ఋగ్వేదంలో కాబట్టి అదే పట్టుకున్నారు ఆయన. ఉషాపోషణ, అక్కడ ఆ ఉషస్సును పోషించింది ఆమె సావిత్రి అని ఏం చేస్తాడు. ఇక్కడ మాస్టర్ ఏమో మొట్టమొదటి ఎత్తుకోవడమే ఉషస్సుతో, తన ప్రార్థనని ఉషస్సుతో మొదలుపెట్టారు. ఇక్కడ సంపూర్ణమైన అరవిందమే పడవ, జగన్మాత కర్ణధారి ధ్యానంలో కూర్చొని ఊర్ధ్వముఖంగా మన వైబ్రేషన్స్ని పైకి తీసుకొని మళ్ళీ అధోముఖంగా అలా వదులుతూ ఉన్నప్పుడు, హాయి అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ పడవ, ఆ వెన్నెల పడవ మనం ఎక్కిన అనుభూతి చాలామందికి కలుగుతుంది. ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం కూడా చేయడానికి వీలు కాని కాలంలో ఇలాంటి దాని గురించి మాట్లాడే అదృష్టం రావడం నిజంగా నాది.
ఆ అవకాశం కల్పించిన మీ అందరికీ మనపూర్వక నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా సంవత్సరాలుగా